ప్రభాస్ ఇంటర్వ్యూ అది వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ టాపిక్ అయిపోయింది అసలు. మన హీరోని మనం కలిసినప్పుడు నేను ఇప్పటికీ 2 hours స్పెండ్ చేశాను ఢిల్లీకి. అయినా అన్ఫర్గెటబుల్. నా ఒక్కడికే కాదు, మా టీం మొత్తానికి అన్ఫర్గెటబుల్. 40 minutes ఇంటర్వ్యూ ప్రభాస్‌తో వస్తుందా? గీతాంజలి సినిమా గురించి మాట్లాడడం, సినిమాలో సీన్స్ గురించి ఆయన స్పెసిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చాలా నచ్చింది ఢిల్లీకి. నేను అసలు అలా అయిపోయి మా అందరికీ అర్థం కాలేదు. నెంబర్ ఏమైనా సేవ్ చేసుకున్నారు? ప్రభాస్ అన్న పోస్ట్ సక్సెస్ ఎలా ఉంది? రెస్పాన్సిబిలిటీ పెరిగింది అన్న ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మోర్ దెన్ ఎక్సైట్మెంట్. దట్ వన్ మూమెంట్ దట్ మేడ్ యూ రియలైజ్ లేదు దిస్ ఈజ్ మీ అనే అంటే ఏంటి? ఫెబ్ సెకండ్ పెద్ద టర్నింగ్ పాయింట్. నాకు నా ఇంటెంట్, నా క్లారిటీ వచ్చింది. ట్రావెలింగ్ గొరిల్లా షూట్స్ ఉన్నాయో అది యూ హ్యావెంట్ డన్. ఏంటంటే చెన్నై రోడ్ల మీద బండి నడపడం చాలా కష్టం ఉండాలి. చాలా దారుణంగా నడుపుతారు వాళ్ళు. ఇది చాలా కష్టం. మీకు వాలిడేషన్ అనేది ఎప్పుడు వచ్చింది సంతోష్? ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అన్ యాక్టర్ వాలిడేషన్ ఎనీమోర్. దట్ ఈస్ అన్ టూ కాన్ఫిడెంట్ అబౌట్ సంథింగ్, అదేమవుద్దంటే ఏదో ఒక ఫేస్లో వీ వోంట్ కమ్ బ్యాక్. ఎందుకో దాన్ని మళ్ళీ ఆలోచిద్దాం, అది మళ్ళీ వర్కౌట్ అవ్వదేమో అన్న ఒక థాట్ కూడా తీసుకోవడానికి మనం ఇష్టపడం. ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు. మనం గుడ్డిగా నమ్మితే నమ్మాము. అదే ఆపోజిట్ లో ఆన్ కాన్ఫిడెన్స్ వల్ల నమ్మాను. హ్యావ్ యూ మేడ్ ఎనఫ్ మెమరీస్ విత్ శోభన్? కావాలి, నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి ఉండేది అపార్ట్మెంట్. అయినా ఒక ఎల్ షేప్డ్ బాల్కనీ ఉండేది మాకు ఆ ఫ్లాట్. ట్రైనింగ్ హోల్స్ బ్లాక్ చేసేసి ఆ బాల్కనీని వాటర్తో నింపేసాడు ఆయన మా కోసం, డాడీ. ఎవరో చెప్తున్నారు డాడీ ఉంటే బాగుండేది కదా ఈరోజు, బికాస్ బోత్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ వెల్. డాడీ ఉంటే బాగుండేది కదా అంటే, యాక్చువల్లీ డాడీ ఉన్నాడు కాబట్టి వీఆర్ డూయింగ్ వెల్. ఐ డోంట్ థింక్ మా పేరుతో ఉన్నాడు మా డాడీ. సో ఎక్కడికి వెళ్ళలేదనే నా ఫీలింగ్. హాయ్ సంతోష్. హాయ్ డార్లింగ్. ఐమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఎస్ ఆఫ్ కోర్స్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? సూపర్. ఈ మాట చెప్పడం కోసం. యా డార్లింగ్, బావే ఫీల్స్ డామ్ గుడ్. దట్స్ గాడ్స్ గ్రేస్. సో కంగ్రాట్స్ ఫర్ ద డిజర్వింగ్ హిట్. థ్యాంక్ యూ. అందరికి నార్మల్ హిట్, అది ఫర్ యూ ఇట్స్ ఎ డిజర్వింగ్ హిట్. థ్యాంక్ యూ. టచ్ వుడ్. గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది పోస్ట్ సక్సెస్, ఎలా ఉంది? గుడ్ డార్లింగ్, వెరీ వెరీ గుడ్, వెరీ హ్యాపీ. కానీ ఒక వెరీ ఇమీడియట్ ఫీలింగ్, నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది అన్న ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మోర్ దెన్ ఎక్సైట్మెంట్, మోర్ దెన్ ఎక్స్టసీ, ఏదేదో పెద్ద సెలబ్రేట్ చేసేసుకోవాలి దీనికంటే మనం ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఇంకా ఐ థింక్ క్రియేషన్లో ఉండే హై ఇంకెక్కడ ఉండదు. సో పెద్ద ఒక సూపర్ ఆపర్చునిటీ. నెక్స్ట్ సినిమా మౌంటింగ్కి చాలా పెద్ద ప్లస్. సో రెస్పాన్సిబిలిటీ పెరిగింది, అది వెరీ స్ట్రాంగ్ రియలైజేషన్. ట్రూ. ఎందుకంటే సెకండ్ వీక్ సినిమా రన్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో అసలు చూడలేదు పెద్ద పెద్ద సినిమాలు కూడా. అలాంటిది కపుల్ ఫ్రెండ్లీ స్టిల్ రన్నింగ్ బోత్ ఇన్ తమిళనాడు అండ్ ఏపీ తెలంగాణ యాజ్ వెల్. సో అది చాలా హ్యూజ్ థింగ్ అది ఒక సినిమాకి. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ఫుల్ డార్లింగ్. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో మీరు అంటే ఇండస్ట్రీలో చాలా మంది మెసేజ్లు చేస్తుంటారు, లేదంటే కాల్స్ చేస్తుంటారు, అంతా ఫైన్. కాకపోతే వన్ థింగ్ దట్ యాక్చువల్లీ చేంజ్డ్, దట్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్ అంటే ఏంటి? వన్ థింగ్ దట్ యాక్చువల్లీ చేంజ్డ్, ఇట్స్ టూ సూన్ టు సే, బట్ హిట్ తర్వాత పాజిటివిటీ వేరే. ఖచ్చితంగా పాజిటివిటీ అనేది హిట్ తర్వాత వచ్చే పాజిటివిటీ అలాంటిది కాదు. అండ్ ఏక్మినిక తర్వాత కొంచెం ఫీల్ అయ్యానప్పుడు, బట్ ఇది రియల్ ఫీలింగ్. పాజిటివిటీ మామూలుగా ఉండదు ఖచ్చితంగా. హిట్ తాలూకు పాజిటివిటీ అనేది అన్పారల్డ్. అదైతే బిగ్ చేంజ్. యా, నమ్మకం పెరుగుతుంది, మన మీద నమ్మకం పెరుగుతుంది. సో అది కూడా మంచి ఫీలింగ్. యా, సూపర్. సో బేసిక్గా యాక్చువల్గా మీ డైరెక్టర్ కూడా ఉంటే జస్ట్ వాంటెడ్ టు నో రైటింగ్ ప్రాసెస్ని మీరు ఎలాగా కన్సీవ్ చేశారు అనేది కొంచెం తెలుసుకోవాలనుకున్నా. సో ఇప్పుడు కొన్ని మీ డైరెక్టర్ అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా కొన్ని. సో కొంచెం మూవీ డీప్ డైవ్లో చేద్దాం. 100%. యా. సో ఈ నెల్లూరు అబ్బాయిగా మిమ్మల్ని చూపించడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? ఆ జియోగ్రఫికల్గా థింగ్ అంటే బేసిక్గా చెన్నైలో సెట్ అయి ఉంది. అండ్ నెల్లూరులో చదువుకునే వాళ్ళకి కానీ, చిత్తూరులో చదువుకునే వాళ్ళకి కానీ
యాక్చువల్‌గా చెన్నై క్లోజ్. చెన్నై ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ మనకి. సో, బేసిక్‌గా ఏంటంటే ఇద్దరు మనుషులు ఒకళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు. ఒకళ్ళు చిత్తూరు నుంచి వచ్చారు. వీళ్ళ మీటింగ్ పాయింట్ చెన్నై. చెన్నై. లాజికల్‌గా మోస్ట్ చెన్నై. జాగ్రఫికల్‌గా అయినా ఏదైనా. అండ్ బేసిక్‌గా ఇద్దరు తెలుగు వాళ్ళు చెన్నైలో ఎవరి లైఫ్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. అండ్ వాళ్ళు అక్కడ కలిసారు. అంటే బేసిక్‌గా నాకు సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆహ్, సూపర్ ఇంపోజ్ చేయకపోయినా చెన్నై సెంట్రల్ ఈజ్ ఆల్వేస్ సినిమా మొత్తం ఉంటది. ఒక కీ యాస్పెక్ట్ క్యారెక్టర్‌లా ఉంటది మనకి చెన్నై. ఆ రైల్వే స్టేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం డార్లింగ్. చాలా స్టోరీస్ ఉంటాయి. ఓకే. ఎక్కడెక్కడి నుంచో వస్తాం. ఏదో అచీవ్ చేయడానికి వస్తాం. బతుకు తెరువు కోసం వస్తాం. కెరియర్ కోసం వస్తాం. కానీ ఏదో వెతుక్కుంటూ వస్తాం. అదే ట్రైన్ దిగుతాం అందరం. అండ్ ఇలాగా ఆ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మనుషులు దిగి వాళ్ళ లైఫ్‌ని వెతుక్కుంటూ చెన్నైకొచ్చినప్పుడు డెస్టినీ వాళ్ళిద్దరిని ఎలా కలిపింది అనేది నాకు సూపర్ ఫీలింగ్ అనిపించింది. యాహ్! ఓకే. యాహ్! ఎందుకంటే ఆ స్లాంగ్ గాని ఇవన్నీ కూడా భలే చాలా అంటే అథెంటిక్‌గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. టచ్ వుడ్. సో, దాని గురించి చెప్పండి. లైక్ అంటే డైరెక్టర్ తమిళియన్. సో, ఆబ్వియస్‌లీ అవును. హి కాంట్ టేక్ ద యాహ్! యాహ్! రైట్ చాయిస్ ఫర్ అథెంటిసిటీ. యాహ్! సో, అందులో ఎవరిది మెయిన్ క్రైటీరియా? సెట్టింగ్ ద టోన్ లేదు. గాని లేదంటే ఆ యాస. నెల్లూరు యాక్సెంట్ వాడదాం అని డిసైడ్ అయింది నేనే. తర్వాత హ్మ్. అశ్విన్‌తో చెప్పాను మనం వాడదాం. ఎందుకంటే ఆథెంటిసిటీ అనేది మెయిన్. ఎఫర్ట్, ఆథెంటిసిటీ ఉండాలి అనేదే ఫస్ట్ నుంచి ఉన్న ప్లాను. హ్మ్. అండ్ ఎక్కడో ఇట్ మేక్స్ ద క్యారెక్టర్ మోర్ రియల్. ఇప్పుడు తను ఎక్కడి నుంచి వచ్చాడు. అక్కడి నుంచి వస్తే ఏ కల్చర్‌లో పెరిగాడు. ఆహ్, ఆ కల్చర్‌లో పెరిగినప్పుడు, ఆ వాతావరణంలో పెరిగినప్పుడు అతని మైండ్ సెట్ ఏంటి, అతని థాట్ ప్రాసెస్ ఏంటి, అతను చూసిన సినిమాలేంటి. ఆహ్, అవన్నీ మనం సినిమాలో చెప్పకపోయినా ఎక్కడో రియలిజంకి యాడ్ అవుద్ది హ్మ్. డార్లింగ్. ట్రూ. చేయాలి. ఆ ఎఫర్ట్ పెట్టాలి. లేపోతే ఆర్టిస్ట్ కూడా నాకు కిక్ ఉండదు. అండ్ వి స్పోక్ అబౌట్ మన ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడుకున్నాం కదా! ఆడియన్స్ డిజర్వ్. మన ఎఫర్ట్ పెట్టాలి డార్లింగ్. ఏమైనా సరే. అది రామ్ కామ్ అయినా, యాక్షన్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా ఏమైనా ఎఫర్ట్ లేకుండా చేయకూడదు డార్లింగ్. ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలన్న ఇంటెంట్ తోటి చేసింది. అండ్ దానికోసం మన నెల్లూరు సుదర్శన్ ఓకే. ఆర్టిస్ట్ సుదర్శన్ నా హెల్ప్ చేసాడా? ఫ్రెండ్ ఫోను చేశాను. "భయ్యా ఇది మ్యాటరు. ఎంతవరకు వాడాలి? ఎలా వాడాలి? ఇప్పుడు నెల్లూరు టౌన్‌లో పెరిగాడు. సిటీలో పెరిగాడు. ఆహ్, సో, భయ్యాతో మాట్లాడి ఏ మేరకు వాడొచ్చు? ఏ మేరకు వాడాలి అని డిస్కస్ చేసుకొని హ్మ్. ఆయన షార్ట్ ఫిల్మ్‌లు 4 నాకు చూపిచ్చి ఓకే. భలే ఉంటాయి. అవునవును. భలే ఉంటాయి. 'మోడీ ఈజ్ మై డాడీ', 'మోడీ ఈజ్ మై డాడీ', ల 'అమెరికాకి దారేది', 'లవ్ యూ ప్రియాంక', ఇదిగో ప్రియాంక'. ఇదిగో ప్రియాంక. ఇదిగో ప్రియాంక సూపర్ ఉంటది. సో, బేసికల్లీ ఆయనది పట్టుకొని ఓకే. బట్ ఎంత మేరకు వాడాలో అంతే. అవును. యాహ్! ఎందుకంటే కంప్లీట్‌గా ఒక సిటీ లోపలకో లేదంటే ఊర్లలోకెళ్ళిపోతే అక్కడ యాస కొంచెం వేరే అవును. ఉంటుంది. సేమ్. హ్మ్. సుదర్శన్ భాయ్ ఇదే జెప్పాడు. సో, అందుకనే మేము వాడినంత వరకు వాడాము యాక్చువల్లీ. హ్మ్. యాహ్! ఓకే. అది ఈ అమ్మాయిని ఈ బీనూని ఎలా ఒప్పించారసల ఆ రోల్‌కి? ఆ చిన్న రోలు. ఏ 'అర్తనా బీను'. 'అర్తనా బిను' ఓహ్! ఐ హావ్ టు బీన్ థాంక్స్ టు హర్ మ్యాన్. నేను గూడా తనని ఆ రోజు ఆ షూట్ రోజు కలవడం తను నాకు ఓకే. పరిచయం లేదు. ఐ థింక్ మా డైరెక్టరు పాండురాజ్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. సో, హుహుహు. ఐ థింక్ వన్ ఆఫ్ పాండురాజ్ సార్ సినిమాల్లో తను గూడా కడేకుటి సింగం. అవును. చిన్నబాబులో ఉన్నారు. సో, మేబీ ఆ పరిచయం తోటి హి ఆస్క్డ్ హర్ టు డూ ద క్యామియో అండ్ షీ ఓకే. వెరీ గ్రేస్‌ఫుల్లీ డిడ్ ఇట్. ఎందుకంటే రిజెక్షన్‌ది భలే ఉంటది క్యూట్‌గా. నేను ఇన్ని ఈఎంఐలు కడుతున్నాను. ఈఎంఐ మాత్రం ఈ ఈఎంఐ మాత్రం క్లియర్ అయ్యే అవును. ఛాన్స్‌లు కనపట్లేదు నాకు. అవును. అది విచిత్రం డార్లింగ్. అది అశ్విన్ కన్సీవ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు సెకండ్ షెడ్యూల్ ఆహ్, ముందు రాసాడు తను ఆ సీన్. హ్మ్. బికాజ్ శివ ఎక్కడి నుంచి వస్తున్నాడని ఎస్టాబ్లిష్ అవ్వాలి. శివ ఒ ఒక ఒక చిన్న పార్ట్ ఆఫ్ శివ, నెల్లూరు శివ ఏంటి అని ఒక చిన్న పార్ట్ చెన్నైకి తీసుకురావాలి. బికాజ్ వాడు ఇంకొంచెం అర్థం అవ్వాలి మనకి అని ఇంటెన్షన్ తోటి. నేను కామెడీ సీన్ రాసుకున్నాను యాక్చువల్‌గా అది. తను హ్మ్. కన్సీవ్ చేసినప్పుడు ఇట్ వాస్ ఓన్లీ ఫన్. అది కామెడీ మీటర్‌లో అనిపించింది. తీసిన తర్వాత ఐ థింక్ సమ్‌వేర్ గణేషో, అశ్వినో ఎడిటర్ గణేషో, అశ్వినో కూర్చున్నప్పుడు ఆహ్, అది ఫన్‌గా లైటర్ వెయిన్‌గా ఎళ్తూ జెన్యూన్‌గా ఇట్ వాస్ ఎ బ్రేకప్ కదా! సో, హ్మ్. ఖచ్చితంగా అది చిన్న ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ గూడా వదలకూడదు. బికాజ్ ది అదర్ పర్సన్ ఈస్ ఆల్సో హ్యూమన్. శివ ఈస్ ఆల్సో హ్యూమన్. అది ఎమోషనే గదా! సో, అక్కడ కామెడీ ఫోర్స్ చేయాలనుకోలేదు మనోడు. హ్మ్. తీసిన తర్వాత దే డిసైడెడ్ ఇట్ షుడ్ ఎండ్ విత్ గ్రేస్. చిన్న ఎమోషన్ ఉండాలి అని బీజీఎం గూడా మారిందప్పుడు. హ్మ్. ఐ థాట్ డామ్!
ఎందుకంటే అది రియాలిటీకి దగ్గరగా ఉంటది. అవును. ఏదో రాండమ్‌గా ఓకే. నేను నిన్ను భరించలేకపోతున్నాను అట్లా కాకుండా అవును. ఇదిరా సిట్యుయేషను. నేను ఇన్ని ఈఎంఐలు కడుతున్నాను. ఇది అది క్లియర్ అవుద్దో లేదో తెలుసు గానీ ఇది మాత్రం ఎప్పుడు క్లియర్ అవుద్దో క్లియరో తెలియట్లేదు. తెలీదు. యాహ్! భలే రాసాడు ఆ సీన్. అసలు భలే ఉంటది. అంటే చాలా భలే అంటే అసలు ఈ అమ్మాయి ఈఎంఐల గురించి ఎందుకు చెప్తుందా అనుకుంటాం మనం అవును. స్టార్టింగ్‌లో. అవును. వీడు కూర్చొని ఐస్ క్రీమ్ తింటా ఉంటాడు క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. ఈ అమ్మాయి అవును. కూర్చొని ఆ డబ్బులు అనంగానే ఇట్లా చూసేటప్పుడు పక్కన ఓహో! ఓకే. అవును. ఇదా సిట్యుయేషన్ అని చెప్పి టూ గుడ్. అంటే రియలిజంతో పాటుగా చాలా సింప్లిస్టిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అది. యాహ్! హెవీ డైలాగ్స్ పెట్టేసి దాని గురించి మళ్ళీ ఏదో ఎమోషన్ అనో, డైలాగ్స్ అని వెళ్ళిపోకుండా చాలా సింపుల్‌గా ఓకే. ఈ అమ్మాయి ఎందుకు వదిలేస్తుంది? చాలా అవును. సింపుల్. అలా చాలా అంటే సినిమా మొత్తం అలా సింప్లిసిటీ అవును. ఇది ఉంటుంది. ట్రూ. అవునవును. రాసాడు. మంచి రైటరు. ట్రూ. ట్రూ. యాహ్! ట్రూ. అహా! సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవ్రీథింగ్ హాస్ ఎ సెటప్. ప్రతిదానికి. అవును. అంటే రైట్ ఫ్రమ్ హీరో మేనరిజం దగ్గర నుంచి, ఆ హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాడు దగ్గర నుంచి ప్రతి దానికి గూడా. అవును. నేను చాలా సీన్‌లు చూస్తూ అంటే ఇది ఇక్కడ అవసరం ఏముంది అనే కైండ్ ఆఫ్ అనుకున్నప్పుడు కట్ చేస్తే దానికో పే ఆఫ్ ఉంటది. అవును. ఆ బైక్ ఎందుకు నడుపుతాడు స్టార్టింగ్‌లో ఇనీషియల్‌గా. అవును. దానికొక స్టోరీ సెటప్, దాని నుంచి బిల్డప్, దాని తర్వాత దానికో క్లోజర్ యాహ్! ఇలా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవ్రీథింగ్ ఆ హీరోయిన్ ఎందుకలాగా అంటే ఫస్ట్‌లో ఆ అమ్మాయి చాలా నీట్‌గా చున్నీలో యేసుకొని తిరుగుతా ఉంటది. కట్ చేస్తే అదే చున్నీ తర్వాత మళ్ళీ తన హెల్త్ ఇష్యూ నెక్కేసుకొని. వచ్చిన తర్వాత అంతా వేసుకున్నాడు. అదేదో ర్యాండమ్‌గా అప్పటికప్పుడు తీసుకొచ్చేసినట్టు ఉండదు. ఫస్ట్ నుంచి తను అలా ఉంటుంది కాబట్టి. అవును. దాన్నే మధ్యలో ఒక చిన్న రొమాంటిక్ పార్ట్ లాగా ఒక చిన్న అవును. లవ్ బైట్స్ లాగా ఇది అవును. కూడా చేసుకున్నట్టుంటది. అవును. సో, ఎవ్రీథింగ్ వాస్ అంటే చాలా అంత ప్రాపర్‌గా అంత చాలా చక్కగా సంస్కారవంతంగా నీట్‌గా ఉంటది సినిమా. థాంక్ యూ డార్లింగ్. నువ్వు ఒకసారి చూసావా సినిమా? 2 సార్లు చూసా. 2 సార్లు. థాంక్ యూ. యాహ్! ఐయామ్ సో గ్లాడ్ మ్యాన్. ఇన్ని డీటెయిల్స్ అంటే పాపం నిజంగా ఆ డీటెయిల్స్ కోసం జెన్యూన్‌గా కష్టపడ్డాను. హ్మ్. జెన్యూన్‌గా అది ట్రూ. ఇంటెండ్ ట్రూ. ట్రూ. చేసాం. అది ఎవ్రీథింగ్. రీచ్ అవుతున్నప్పుడు నాకు చాలా హై ఆ! ఉంది. లేదు లేదు. అంటే చాలా ఉంటాయి. ఫాదర్ క్యారెక్టర్ గూడా అది 'యోగి బాబు' ఫస్ట్ ఒక ఆర్టొస్తది. వర్కొస్తది గదా! అవును. ఆ సింక్ కింద. అవును. పద చేతులు కడుక్కొని ఎళ్ళిపోతాం సార్ అంటే, కాదు కాదు అక్కడే పని. అదెంత ఫన్ ఉంటుందో, అవును. దానికొక సెటప్. లేదు వీళ్ళకి మళ్ళీ బిగ్గెస్ట్ వర్క్, సెకండ్ వర్క్ వచ్చేది మళ్ళా అక్కడే అవును. ఆ అవును. రివ్యూతోనే. అది సూపర్ సీన్ డార్లింగ్. హ్మ్. నేను ప్రీమియర్ మనందరం అప్పుడు ప్రీమియర్ ట్రిపుల్ ఏలో చూస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసింది ఏంటంటే, జోక్‌కి నవ్వడం, ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇది చాలా కాన్ఫిడెన్స్ ఉంది గానీ, అది చాలా లైటర్ వెయిన్‌గా చూపిస్తాం కదా! ఆ సీన్ వాల్యూ ఏంటంటే, మనకందరికి డ్రీమ్స్ ఉంటాయి. పెద్ద పెద్దవి చేయాలనుంటది. కానీ ఎక్కడో ఒకటి మొదలెట్టాలి. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఆ సింక్ చూసి ఆ ఆఫర్ ఇవ్వగానే నీకో దండం రా సామి అని ఎళ్ళిపోదాం అనుకుంటే, మిత్ర ఆపు చేసేయి అంటది. కానీ అది చేయడం వల్ల మారుద్ది. సమ్‌వేర్ ఒక బిగ్ లెసన్ ఉంది. ఎక్కడో అక్కడ మొదలెట్టాలి. మొదలుపెట్టాల్సిందే. ఒక్కటి నుంచే మొదలుపెట్టాలి. ఎగ్జాక్ట్‌లీ. అండ్ చెక్ చేతిలో తీసుకున్నప్పుడు చప్పట్లు కొడుతుంటే థియేటర్‌లో నేను షాక్ అయిపోయాను. ఏంటి ఈ మొమెంట్‌కా? సమ్‌వేర్ అంత చెప్పాడు అశ్విన్ గూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది లైఫ్స్‌లో అది వెయిట్ చేస్తున్న మూమెంట్ అది. అవును. చాలా మంది లైఫ్స్‌లో. యాహ్! ఎందుకంటే ఎవరో ఒక స్టార్టప్ బిజినెస్ ఓనర్ ఉంటాడు. లేదంటే ఎవడో ఒక రాండమ్ గాయ్ హూ ఈస్ బీన్ ట్రైయింగ్ ఫర్ ద ఛాన్స్ ఫస్ట్ రైట్ ఆపర్చునిటీ ఉండుంటాడు. వాళ్ళందరికీ ఒక డిజర్వింగ్ మూమెంట్ కైండ్ ఆఫ్ అది. అరె! ఇది గదా! రిలేటబిలిటీ ఉంటుంది గదా! సో, ఆ అవును. రిలేటబిలిటీ క్లిక్ అయినప్పుడు అరే! ఇది అవును. గదా! మూమెంట్ అనే కైండ్ ఆఫ్ అవును. థింగ్ అది. భలే రాసాడు ఆ సీన్ గూడా. ఐ థింక్ ఐ ఫెల్ట్ లైక్ నాకసలు భలే హై అనిపించింది. అంటే హ్మ్. చిన్న చిన్నవన్నీ డీటెయిల్స్ మన ఆడియన్స్ వరకు రీచ్ అయ్యి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తాయి. అది డీటెయిలింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకు ఇంపార్టెంట్ అన్న కాన్ఫిడెన్స్ వస్తాయి. హ్మ్. ప్రాబ్లమ్ ఏమవుద్దంటే ఐ థింక్ మనకు అందరి కెరియర్స్‌లో కొంత టైం వరకు మనందరికీ గాని ఒక ఎక్స్‌ట్రా ఎఫర్టు చేసేటప్పుడు ఎందుకు సరిపోతుంది కదా! అన్న మూడ్‌లో ఒక నలుగురు ఉన్నప్పుడు మనకంత కాన్ఫిడెన్స్ ఉండదు. బట్ దానికి ఒక అప్రిసియేషన్, రికగ్నిషన్ వచ్చినప్పుడు మనలో కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. నమ్మాల్సిన వాడు కూడా వాళ్ళకి గూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే హ్మ్. బేసిక్‌గా డీటెయిల్స్ ఆర్ ఎవ్రీథింగ్ రియల్లీ. డీటెయిల్స్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి. అది కొన్ని సార్లు రీచ్ అవ్వకపోయినా ఇట్ యాడ్స్ అప్. ట్రూ. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్ రియల్లీ ఎలివేట్స్ ద ఫిల్మ్ అని నేను నమ్ముతాను. ట్రూ. యాహ్! రైట్. ఎందుకంటే నాకు హెల్మెట్‌ది గూడా భలే నచ్చింది. మా వాడేదేమో నార్మల్ బైకు. అవును. దానికి మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్ హెల్మెట్ ఉంటది. స్టార్ ఉంటది. యాహ్! యాహ్! అంటే వాడి పర్సెప్షన్ అలా ఉంది. హి వాంట్స్ టు గో హైయర్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇది. చాలా సింప్లిస్టిక్ ఉంటాయి థీమ్స్ గాని, ఇవన్నీ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు. అవును. అవును. ట్రూ. అండ్ ఈ మేడ మీద యాక్చువల్‌గా మధ్యలో చిన్న బిట్ లేపేసినట్టున్నాం గానీ వాడు యాక్చువల్‌గా బ్రేకప్ సీన్ తర్వాత హెల్మెట్ ఆ! పగలగొడతాడు. ఓకే. అది లేదు. అది లేదు లేపేసాం గానీ, ఓకే. బట్ ఓకే. బయటికొచ్చి నించొని హెల్మెట్ ఇసిరేస్తాడు. హెల్మెట్ ఇసిరేసిన తర్వాత హెల్మెట్‌తో పాటు ఫోన్ పడిపోద్ది.
వాడు ఆ ఫోన్ పగిలిపోద్ది. వాడు చెన్నైలో పగిలిపోయిన ఫోన్‌కి ఇంకా ఈఎంఐ కడుతుంటాడు యాక్చువల్లీ. చెన్నై మొబైల్స్ బ్యాక్‌డ్రాప్‌లో నేను కింద కూర్చొని సిగరెట్ తాగుతుంటే ఏం చేస్తుంటామంటే ఇంటీరియర్ డిజైనర్ కార్పెంటర్ అనే సీన్ ఉందా? అవునవును. దాని లోపల సీన్ ఉంటది యాక్చువల్లీ. ఓకే. వీడు ఓకే. లోపల సార్ పగిలిపోయిన ఫోన్‌కి 8 నెలల నుంచి ఈఎంఐ కడుతున్నాను సార్ అని అక్కడ ఓపెన్ అవుద్దది యాక్చువల్లీ. సో, అది ఇంక్లూడ్ చేయలేకపోయాం. ఓకే. బట్ మేబీ ఎక్స్‌టెండెడ్ కట్‌లో ఏమన్నా ట్రై చేయొచ్చు. యాహ్! ఓటీటీ వెర్షన్ గదన్నా. అవునన్నా ట్రై చేద్దాం. బికాజ్ ఐ ఫీల్ లైక్ చాలా బ్యూటిఫుల్ డీటెయిల్స్ రాసాడు మనోడు. ట్రూ. 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 చాలా క్లియర్‌గా అంటే అక్కడ బోల్డెన్ పూర్విక మొబైల్స్ అని, బోల్డెన్ మొబైల్స్ లిటరల్‌గా అది ఎక్కడైనా తీయొచ్చుదది. ఆ పర్టిక్యులర్ సీన్. కానీ మనోడు డీటెయిల్‌గా నాకెందుకు నచ్చిందంటే చెన్నై మొబైల్స్ అని ఎందుకు పెట్టాడంటే క్లియర్‌లీ ఇంటెండెడ్ ఒక తెలుగు సినిమా చేస్తున్నాం చెన్నైలో సెటప్ అన్న మూడ్‌లో చేసాం గదా! ఆ చెన్నై అది బ్యాక్‌గ్రౌండ్‌లో అయినా సరే మనకు తెలియాలి. దట్ తెలియాలి. ఫీల్. ట్రూ. అండ్ ఐ ఫెల్ట్ లైక్ వెరీ స్పెసిఫిక్‌లీ చెన్నై మొబైల్స్ అది సూపర్ ఇంపోజ్ చేయకపోయినా ఎక్కడో బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్స్ జస్ట్ యాడింగ్ అప్. చిన్న చిన్నవి డీటెయిల్స్ ఐ థింక్ అశ్విన్ అవును. చిత్తకొట్టేసాడనిపించింది. లేదు, అశ్విన్‌తో పాటు వన్ మోర్ క్రెడిట్ షుడ్ గో టు ది ఎడిటర్. ఎందుకంటే యాక్చువల్‌గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే గదా! హ్మ్. అది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఒక ఒక స్టేజ్‌కొచ్చేంత వరకు. అంటే ఈ గడ్డం లుక్కు, ఈ క్లీన్ షేవ్ లుక్ డిఫరెన్స్ ఉన్నా గూడా యాస్పెక్ట్ రేషియోస్ మారుతా ఉంటాయి. అది సూపర్ అది గణేష్ ఐడియాని. అసలది క్రేజీ అది ఉండేది. ఎందుకంటే క్రేజీ అది. ఫస్ట్ ఒక 2, 3 సీన్స్‌కి అడాప్ట్ అవ్వట్లేదు గానీ, అప్పుడు అవ్వలేకపోయాం గానీ, తర్వాత ఓకే. ఇది కొంచెం ష్రింక్ అవును. అయినప్పుడు ఇది అవును. యాక్చువల్ ప్రెజెంట్. అవును. వైడర్ అయినప్పుడు ఇది యాక్చువల్ అది పాస్ట్. రాసుకుంది కదా! ఎడిట్‌లో వచ్చిన ఐడియానే అది గణేష్‌ది. ఓకే. యాహ్! ఎడిట్‌లో కూర్చొని ఇలాంటి కన్‌ఫ్యూజన్ నాకు క్రియేట్ అవుద్దా అన్న డౌట్ వచ్చినప్పుడే గణేష్ చేసాడది. ట్రూ. అది చాలా మంచి ఇదైంది. సూపర్ అసలు. ఎందుకంటే మళ్ళీ టైమ్ లైన్స్ ఏసి, డేట్‌లేసి ఈ గోల లేకుండా అవునవును. చాలా సింపుల్‌గా ష్రింక్ అవును. అయిందంటే ఇది ప్రెజెంట్. ఫుల్ అయిందంటే అది పాస్ట్. మళ్ళీ అది కంప్లీట్‌గా ఇదంతా అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా రియాలిటీలోకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టు ఒక యాహ్! ఇది యాక్చువల్‌గా చాలా కాన్షియస్‌గా టైమ్ లైన్స్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం. హ్మ్. టైమ్ లైన్స్ చెప్పడం అనేది కొన్ని చోట్ల తప్పలేదు. యాక్చువల్‌గా నోటీస్ చేస్తే లాస్ట్‌కి బెరియల్ గ్రౌండ్‌లో చిన్న గూడు కట్టుకునే సీజీ అవును. ఉంటది. సో, జస్ట్ టు షో దట్ ఒక టైమ్ అయింది. అంటే ఆ గూడు కట్టడానికి ఒక పక్షి గూడు కట్టడానికి కొంచెం టైం పడతది. ట్రూ. సో, అలా చెప్పాలి అన్నదే ఇంటెంట్. హ్మ్. అది డైరెక్ట్‌గా లెటర్ లేకుండా. బట్ యాహ్! కొన్ని చోట్ల మేము ఏయాల్సొచ్చింది. బట్ ఇట్స్ డామ్ కూల్ ఐడియా. ట్రూ. సో, అంటే ఇంకొక సీన్ నాకు ఒక 2, 3 సీన్స్ నాకు చాలా బాగా అంటే సంతోష్ ఎప్పుడు గూడా ఏంటంటే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చాలా బావుంటాయి ఖచ్చితంగా ఫైన్. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి అది ఎనీ సినిమా అవనివ్వండి, ఆ ఇంటెన్స్ పెర్ఫార్మన్సెస్ అంటే కొన్నుంటాయి. ఎలా అంటే కళ్ళతోనే బాధంతా చూపించాలి, మొహంలోనే బాధంతా చూపించాలి, లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్‌లో అలసత్వం చూపించాలి, కొంచెం నిరాశ చూపించాలి. ఇవన్నీ గూడా చాలా చేస్తారు. కానీ ఇక్కడ ఒక 2, 3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ టైమ్ హాస్పిటల్‌లో తనకి ఇలా ఇదని తెలిసిన తర్వాత బయటకొచ్చి కూర్చొని ఏడుస్తా ఉంటారు గదా! నాకు ఆ సీక్వెన్స్‌లో హానెస్టీ ఎంత బా నచ్చిందంటే, ఫస్ట్ టైమ్ హి డజంట్ హావ్ ఎనీ హోప్. కంప్లీట్ హోప్‌లెస్. ఒక్కసారిగా మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారి తలకిందులైపోయేటప్పటికి ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో ఇంక వచ్చి కూలబడిపోతాడు. సెకండ్ సిట్యుయేషన్‌లో సేమ్ ఆ అమ్మాయి గుర్తుపట్టినప్పుడు, అది గుర్తుపట్టిందా లేదా అని చిన్న ఇది. ఆ అమ్మాయి ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం కన్నీరు గార్చినట్టుగా ఉంటది. సో, అది యాక్సెప్టెన్సే కైండ్ ఆఫ్. సో, ఆ యాక్సెప్టెన్స్‌లో నవ్వుకుంటూ అలా వచ్చి బయటికి అప్పుడు బాధపడుతూ అదొక కైండ్ ఆఫ్ ఒక యాక్సెప్టెన్స్‌తో కూడిన ఒక భావోద్వేగాన్ని చూపిస్తారు అవును. గదా! అరే! భలే వచ్చింది గదా! ఎంత అంటే ఎంత బాగా రాసుకొని, ఎంత బాగా దాన్ని ప్రిపేర్ అయ్యి వర్క్‌షాప్ చేసుంటే అది వచ్చేది అనిపించిందసల. అశ్విని అది రాసుకున్నాడు. నాకు హ్మ్. స్క్రిప్ట్ ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు ఆహ్, ఆ స్మైల్ తను రాసుకున్నాడు. ఓకే. సో, దట్స్ వై ఐ థింక్ యాస్ యాక్టర్స్‌గా మాకెక్కడ హెల్ప్ అయిందంటే, ఏమైనా సరే సినిమా యాస్ ఎ డైరెక్టర్స్ మీడియం. సరే. అండ్ నా అదృష్టం ఏంటంటే ఒక మంచి డైరెక్టర్ దొరికాడు. అండ్ తన ఫస్ట్ సినిమా నాదవ్వడం నిజంగా హ్యాపీ. బికాజ్ పిక్చర్ డార్లింగ్ ఎంత అంటే దినేష్ అయ్యుండొచ్చు. వాళ్ళు నలుగురు. మా డీఓపీ దినేష్, ఎడిటర్ గణేష్, డైరెక్టర్ అశ్విన్, మ్యూజిక్ హ్మ్. డైరెక్టర్ ఆదిత్య. వీళ్ళందరూ 13 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేశారు. కపుల్ అవును. ఫ్రెండ్లీది. అండ్ సేమ్ వాళ్ళే వాళ్ళ జర్నీ వాళ్ళ స్టోరీ భలే ఒక నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళకున్న దాంతోటి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దాన్ని సినిమాగా చేయడం, ఈరోజు ఇక్కడి వరకు రావడం మంచి స్టోరీ అది. హ్మ్. అండ్ ఆహ్, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. స్టార్ట్ అవ్వడానికి ముందే మనోళ్ళు స్కూటీలేసుకొని ఎళ్లి రెక్కీలు చేసేసారు. ఓకే. అంటే నేను నిన్న ఫోను చేసిన అశ్విన్ అదే చెప్పా. "అశ్విన్ గాడ్స్ గ్రేస్ చాలా లవ్, బోలెడంత సపోర్ట్. ఈరోజు హిట్ కొట్టాం. కానీ మనం మనం ఏం చేసాం ఈ సినిమా కోసం, ఎలా స్టార్ట్ చేసాం అనేది ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు గాని, నేను గాని. ఆహ్, అది కంటిన్యూ అవ్వాలి మనది." ఐ వాస్ జస్ట్ టాకింగ్ టు హిమ్ యెస్టర్‌డే బికాజ్ హ్మ్. సూపర్ హార్డ్ వర్కింగ్ టీమ్. ఆళ్ళకి నిద్రలుండవు, ఏముండవు. ఏముంది ఆళ్ళకి?
అండ్ సూపర్ సూపర్ ఎఫర్ట్. నాకు చాలా నచ్చింది మా టీంలో. ఓకే. యాహ్! బట్ ఆ సీన్ గురించి చెప్పండి. లైక్ మీకు అశ్విన్ అంటే ఎంత పర్ఫెక్ట్‌గా రాసి, ఎంత ఎమోషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా, మీరు దో యూ ట్రావెల్ విత్ ద ఫిల్మ్ గాని, లేదంటే ఆ ఎమోషన్‌తో ట్రావెల్ చేసినప్పటికి కూడా యూ నీడ్ టు స్వాలో ద హోల్ థింగ్ గదా! యాహ్! అక్కడ ఆ యాక్సెప్టెన్స్ అనేది గాని, లేదంటే ఆ తర్వాత వచ్చే ఒక పెయిన్‌ని గాని, సో హ్మ్. హౌ డిడ్ యూ కన్సీవ్ ఇట్? మీరు చేసిన హోమ్ వర్క్ ఏంటి దానికి? వెరీ యాక్చువల్‌గా మేము వర్క్‌షాప్ చేసిన సీన్‌లు ఓన్లీ సీన్‌లు మా ఇద్దరి మధ్యలోవే. ఓకే. సో, నేను వర్క్‌షాప్ అంటే బేసిక్‌లీ అదే ఆహ్, మనం లైన్స్ చదవడం, యాక్షన్ బ్లాకింగ్ చేసుకోవడం, లొకేషన్‌కెళ్ళిపోవడం, చూసుకోవడం ఇవన్నీ చేసాం. హ్మ్. ఇంక్లూడింగ్ హాస్పిటల్‌కి ఒక రోజు ముందే ఎళ్ళాం. సో, జస్ట్ టు గెట్ ది బికాస్ హాస్పిటల్ మాత్రమే సినిమాలో సెట్. మిగతా అంతా రియల్ లొకేషనే కదా! ఓకే. అదొక్కటే అది ఆబ్వియస్‌గా మనం తప్పలేదు. వి కాంట్ ఎందుకంటే షూట్ ఇన్ రియల్ చాలా హాస్పిటల్ షూట్స్ కాబట్టి. ఉన్నాయి కాబట్టి అందులో. యాహ్! ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడు కనపడద్దంటే తను అది ఎలా కనపడాలి యాక్సెప్టెన్స్. స్మైల్ కంటే గొప్ప యాక్సెప్టెన్స్ ఉండదు యాక్చువల్‌గా. అండ్ తను రాసుకోవడం అలా రాసుకున్నాడు. అండ్ ద మోమెంట్ యాక్చువల్‌గా మనం చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఏమైంది? ఆ అమ్మాయి గుర్తుపట్టిందా? గుర్తుపట్టలేదా? ఓపెన్‌గా వదిలేసాం. ట్రూ. ఎందుకంటే ఎక్కడో మనోడు మంచి డెసిషన్ తీసుకున్నాడనిపించింది. ఆడియన్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేద్దాం సార్ అది. నాకు చెప్పాలని లేదు. తను హ్మ్. గుర్తుపట్టిందా లేదా? ఆడియన్స్‌కి వదిలేద్దాం అన్నాడు. నాకు హై అనిపించింది. నాకు బా నచ్చింది. ఆ హానెస్టీ నాకు చాలా బా నచ్చింది. ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు వీళ్ళని సినిమాలో. సో, అక్కడ శివకి మాత్రమే తెలుసు. తను గుర్తుపట్టిందా? గుర్తుపట్టలేదా? ఏం జరిగింది? ఎందుకంటే ఆ అమ్మాయి చూసింది, వీడి వైపు చూసింది, ఆగింది, అటు తిరిగింది, కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి. అది ఇప్పటికి మన ఇష్టం. అక్కడ ఏం జరిగిందనేది మన ఊహకు వదిలేసాడు. నాకు బా నచ్చింది ఆ డీటెయిల్. అండ్ తను ఇప్పుడు వెళ్ళిపోతుంది అనేది ఒక చిన్న యాక్సెప్టెన్స్. అండ్ బేసిక్‌గా నాకెక్కడ బాగా నచ్చిందంటే బేసిక్‌గా 'పెయిన్‌ఫుల్ స్మైల్' బాగా నచ్చిందంటారు గదా! హ్మ్. సమ్‌వేర్ తనెళ్ళిపోతున్నప్పుడు గూడా ఆ స్మైల్ ఇచ్చే తను బయటకొస్తాడు. మెల్లగా అడుగులు పడుతున్నాయి. యాక్సెప్ట్ చేసాడు. బట్ చిన్న పెయిన్ మళ్ళీ. తట్టుకోలేనంత పెయిన్. ఏం జేయాలో అర్థం గాట్లేదు. బయటికెళ్ళి నుంచున్నాడు. అండ్ అప్పుడు ఫాదరొచ్చి సీన్ ఉంటది. ఐ ఫెల్ట్ లైక్ అది. అండ్ దాంట్లో మధ్యలో ఫ్లాష్ కట్ ఒకటి పడతది కదా! కేరళది. అది సూపర్బ్. అది గణేష్ చేసాడు. అది అది ఇనీషియల్ ప్లాన్ గాదు. ఓకే. ఇట్ వాస్ ఎ వాక్ ఇన్ జస్ట్ మీ. ఎడిట్‌లో అది యాడ్ జేసాడు. హుహుహు. మధ్యలో ఆ రెయిన్‌లో కేరళ బిట్. నాకసలు భలే అనిపించింది. ఎక్కడో సమ్‌వేర్ ఆ మెమోరీస్ అన్నీ తనతో పాటు ఫేడ్ అయిపోతున్న ఫీలింగొచ్చింది నాకు. ట్రూ. అండ్ యాస్ ఎన్ యాక్టర్ ఆహ్, ఇట్ జస్ట్ హెల్ప్డ్ జెన్యూన్‌లీ దట్ దేర్ వాస్ ఎ గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ యాక్టర్స్ అరౌండ్ మీ. ఆహ్, ఐ న్యూ ఇట్. నాకు దినేష్ ఎప్పుడు చెప్పాడు సార్, ఈ షాట్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సార్ అని చెప్తుండేవాడు. బికాజ్ ఎక్కడో ఒక మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టమైన విషయం. అండ్ కపుల్ ఫ్రెండ్లీ చూసుకుంటే యాక్చువల్‌గా యాక్సెప్టెన్స్ గురించే. మనం యాక్చువల్‌గా సాడ్ ఫిల్మ్ చేయలేదు మనం. ఇట్స్ ఎ బిటర్ స్వీట్ ఫిల్మ్. కానీ ఎక్కడ నెగెటివ్ ఎండింగ్ లేదు మనకి. ఒక ట్రాజిక్ ఎండింగ్ అనలేం. ఆహ్, ఈ సినిమాలో కూడా లాస్ట్‌కి 'మిత్రా స్మైల్', 'శివ స్మైల్' మీద సినిమా ఎండ్ అవుతుంది. హ్మ్. నాకది బా నచ్చింది. ఐ థింక్ థట్ వాస్ ద ఇంటెన్షన్. మనం ఏది ఫోర్స్ చేయొద్దు. ఒక ఎమోషన్‌ని మిల్క్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్‌తో చేయలేదు కాబట్టే ఐ ఫెల్ట్ లైక్ టుడే ఈ లవ్ వస్తుందది. ఫోర్స్ చేయకూడదేమో. యాహ్! 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 ఫోర్స్‌ఫుల్‌గా ఉంటే ఏమవుద్దంటే, అరే! మళ్ళీ ఏదో కావాలని చెప్పేసి మీరన్నట్టు ఇట్ బి లైక్ మిల్కింగ్ కైండ్ ఆఫ్ ఉంటుందది. అవును. సో, అది లేదు. కానీ ఈ సినిమాని ముందు ప్రమోట్ చేయడం ఎంత కష్టం అంటే డార్లింగ్ అది చెప్పలేం గుడ్ బైస్ గురించి. ఎగ్జాక్ట్‌లీ. ఏం చెప్పాలి ఆ ఫ్రేమ్ వరకు లాస్ట్ ఫ్రేమ్ వరకు చెప్పట్లేదు సినిమాలో. బట్ కోర్ అదే. అక్కడ ట్రూ. ట్రూ. మొదలెట్టాం సినిమా యాక్చువల్లీ. ఓకే. అంటే బేసిక్‌లీ అదే. దట్ ఈస్ ద యాహ్! యాహ్! రీజన్ వి స్టార్టెడ్ ద ఫిల్మ్. దట్ ఈస్ ద ఇంటెంట్ స్టోరీ. హ్మ్. అండ్ అదేమో చెప్పలేం ప్రీ రిలీజ్. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. బట్ యాహ్! యాహ్! ఓకే. బట్ అంటే ఇనీషియల్‌గా మీరు స్టోరీ అనుకున్నప్పుడు, ఈ 'దిల్ బేచారా' కైండ్ ఆఫ్ ఒక సినిమాతో కంపారిజన్స్ ఒస్తాయి. ఆ కైండ్ ఆఫ్ ఎప్పుడు టెన్షన్ లేదా? 'ఫాల్ట్ ఇన్ ఆర్ స్టార్స్' వస్తది. 'దిల్ బేచారా' వస్తది. ఇవన్నీ అనుకున్నవే గానీ ఇంటెన్షన్ అది గాదు. హ్మ్. యాక్చువల్‌గా షార్ట్ ఫిల్మ్ స్టోరీ వేరు యాక్చువల్‌గా. ఆహ్, షార్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఐ విల్ షో ఇట్ యూ. బట్ వస్తదనుకున్నావా? వస్తదని ఫిక్స్ అయ్యాం. వస్తది కంపారిజన్ అనేది ఎప్పుడూ వస్తది. బట్ హ్మ్. వి డిడ్ంట్ రియల్లీ థింక్ మేము ఈ కథ ఒరిజినల్‌గా చెప్తున్నాం అన్న ఫీల్‌లోనే ఉన్నాం మేము. ఓకే. అదొస్తది లేకపోతే ఇంకా ఇంక నేనెందుకులే చెప్పడం వేరే సినిమాల గురించి. అదేదో నేను కంపారిజన్ డ్రా చేసినట్టుంటది. బట్ దే విల్ బి దేర్ హ్మ్. 100%. యాహ్!
ఓకే. ఎందుకంటే అంటే స్పెసిఫిక్‌గా ఇలాగ ఒక సీన్ బై సీన్ ఏదైనా చిన్న చిన్న ఒక రిమైండర్స్‌లా ఉంటాయి తప్పితే ఆన్ ఎ హోల్ అక్కడ కంపారిజన్ ఏం లేదు. అవును. ఇంకా చాలా డీటెయిలింగ్ చేసిండాలి. ఈ మధ్యలో మనం బాగా నోటీస్ చేస్తే ఆహ్, వాడు పిల్లోస్ యేసుకుంటున్నాడు స్టార్టింగ్‌లో. అది మన కూల్ లిప్ అని ఉంటది. హ్మ్. 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 అది టొబాకో అవును. రైట్? తనేసుకుంటున్నాడు. సిగరెట్ ఆడు తాగుతున్నాడు. ఆహ్, ఎక్కడో పాయింట్‌లో గుర్తులేదు గానీ 'గీతాంజలి'లో నాగార్జున గారు కాలేజ్ మెట్లు ఎక్కుతున్నాడు. సిగరెట్టు తాగేసి కింద పడేసి పైకెళ్తారు. అండ్ దెన్ లేటర్ ఇట్స్ రివీల్డ్ దట్ అలాగా వి థాట్ దట్ చేసేవాడిని వీడు. బట్ లైఫ్ ఈస్ సో అన్‌ప్రెడిక్టబుల్ బట్ దట్ ది అదర్ పర్సన్ గాట్ ఎఫెక్టెడ్. గాట్ ఎఫెక్టెడ్. హ్మ్. అండ్ ఇది ఇంకా డీటెయిలింగ్ చెప్దాం అనుకున్నాం. బట్ సమ్‌వేర్ ఇన్ 2 అవర్స్ సినిమా చెప్దాం అనుకున్నాం. వి కుడ్ంట్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. ఓకే. బట్ మనోడు కొన్ని క్రేజీ డీటెయిల్స్ ఏసాడు. ఆ హెల్మెట్ అంటున్నావా? హెల్మెట్‌కో షాట్ ఉండాలి ఎండింగ్‌లో. హ్మ్. ఆహ్, అది అది కట్‌లోనే బావుంటది. అది లేదిప్పుడు సినిమాలో. ఓకే. ఓకే. హెల్మెట్‌కి గూడా ఒక షాట్ ఉంది లాస్ట్‌కి. అదొక ఓకే. జర్నీ ఉంది. హెల్మెట్‌తో ట్రావెల్ ఉంది సినిమాలో యాక్చువల్లీ. యాహ్! యాహ్! అదే అది కనిపిస్తూ ఉంటది ఎవిడెంట్‌గా. కాపోతే సడెన్‌గా తర్వాత హెల్మెట్‌కి అద్దం ఉండదు. అవును. నోటీస్ ఉండదు. చేసావా? అద్దం ఉండదు. అందుకనే ఈ ప్లాస్టిక్ కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటాడు. అవును. ఎందుకంటే ఆడు స్టార్టింగ్‌లో బ్రేకప్ అయిన తర్వాత ఇది ఇరగ్గొట్టేసిందది. పగలగొట్టేస్తాడు. ఓకే. అది పగిలిపోయింది కాబట్టి అద్దాలు పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆహ్, ఏదో ట్రై చేసాడు. యూ డిడ్ సమ్ గుడ్ వర్క్. యాహ్! ఓకే. ఓకే. కూల్. సో, సంతోష్ ఈ సీక్వెన్సెస్ వరకు ఓకే. అంటే మీరు ఒక ఎమోషనల్‌గా దాన్ని కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ కైండ్ ఆఫ్. బట్ ఏవైతే ఈ ట్రావెలింగ్ గొరిల్లా షూట్స్ ఉన్నాయో అది యూ హావెంట్ డన్ యెట్. చేయలేదు. ఇంతకుముందు ఎప్పుడు చేయలే మీరు. చేసుంటాను డార్లింగ్. అంటే ఈ స్థాయిలో ఒక కంప్లీట్‌గా రోడ్ మీదకెళ్ళిపోయి కైండ్ ఆఫ్ ఒక ఇది ఆన్ ద రోడ్ ఇవన్నీ ఇంత అంతా చేయలేదు. చేయలేదు. ఎందుకంటే ఈవెన్ కళ్యాణ గమనం కైండ్ ఉన్నా గూడా అది మోర్ ఆఫ్ అక్కడక్కడ కొంచెం హ్మ్. అక్కడ అది కార్‌లోనే గదా! కళ్యాణ్ కంట్రోల్ అట్మాస్ఫియరే. హ్మ్. అదే కంట్రోల్డే. అంటున్నా. మోర్ ఆఫ్ కారు, క్యాబ్ ఇదంతా ఉన్నా గూడా అది అక్కడక్కడ తిరుగుతున్నట్టు తప్ప ఇట్స్ నాట్ లైక్ ఎ రోడ్ కైండ్ హ్మ్. ఆఫ్. బట్ ఇది ఫస్ట్ టైమ్ గదా! అవును. సో, ఎందుకంటే మీకిక్కడ ఈ కట్, టేకు, ఓకే. ఇవన్నీ ఆ కైండ్ ఆఫ్ ఎందుకంటే మీరు ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి దానికి ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఇది కట్ అంటే ఇక్కడ కట్. ఇక్కడ షార్ట్ ఓకే అంటే ఇది ఓకే అనే కైండ్ ఆఫ్. బట్ ఇక్కడ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ప్రాపర్ ఇన్‌స్ట్రక్షన్స్ కదా! ఎయిర్‌పోర్ట్స్ ఏమైనా పెట్టుకొని ట్రై చేసినప్పటికి కూడా సో, అక్కడ కంట్రోల్డ్ ఈ అట్మాస్ఫియర్ ఏం లేనప్పుడు ఆ సిగ్నల్స్ దగ్గర ఆగాలి. డైలాగ్స్ చెప్పాలి. లేదంటే నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ గూడా. అది ఎలాగా మిమ్మల్ని మీరు అంటే మీ టీమ్ ఎలా ప్రిపేర్ అయ్యారు దానికి? ముందెళ్ళిపోయాం డార్లింగ్. హ్మ్. ముందసలు ఎళ్ళిపోయాం. ఒకటేంటంటే చెన్నై రోడ్ల మీద బండి నడపడం చాలా కష్టం డార్లింగ్. చాలా దారుణంగా నడుపుతారాళ్ళు. అండ్ చాలా కష్టం. అండ్ ఈ మనిషి మామూలోడా? నాకు ముందో సూట్‌కేసు, వెనకాలో సూట్‌కేసు, వెనకాల ఇంకా చాలా ఒక పెద్దదుంటదసలు. బైకు, డార్లింగ్ ఇంకొక ఆహ్, ఒక ఇది నెక్స్ట్ నువ్వు ఏ ఆర్టిస్ట్ వచ్చినా అడుగు డార్లింగ్. మా దరిద్రం ఏంటంటే ఏమైనా సరే సినిమాలో వాడే బైక్‌కి ఏదో ప్రాబ్లమ్ వస్తది షూట్ రోజు. ఏదో ఎంత పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉన్న బండైనా షూట్ అనగానే దానికేదో అవుద్ది. అదేదో బ్రేక్ సరిగ్గా పడకపోవడమో, ఓకే. స్టార్ట్ సరిగ్గా అవ్వకపోవడమో, మధ్య మధ్యలో ఆగిపోవడమో, బాబోయ్! అండ్ షైన్ గదా? ఆ! కాదు. అచీవర్ అనుకుంటా. చివరా? ఓకే. అచీవరే అనుకుంటా. హ్మ్. ఆ! బట్ సో యాహ్! అసలు అదొకటి యాహ్! అది కొంచెం ముందే ప్రిపేర్ అయ్యాం. నేను, మానస. యాక్చువల్‌గా బైక్ ఏమి రోడ్ల మీద ఎక్కి ముందు తిరగలేదు. హ్మ్. బట్ అది షూట్‌లోనే. బట్ వెరీ క్లియర్. ఓకే. ముందే ఉంది. ఆమ్ని వ్యాన్‌లో అద్దం తీసి కెమెరా పెట్టేసారు మనోళ్ళు. అండ్ అలా చేసుకుంటూ ఎళ్ళిపోయాం అంతే. హ్మ్. యాహ్! వితౌట్ యూనిట్ బికాజ్ ఇట్స్ ఆన్ ద రోడ్స్. అండ్ ప్రాక్టీస్ ఆబ్వియస్‌లీ ఆ డైలాగులు కొన్ని 50 సార్లో, 60 సార్లు చేసుంటాం మేమిద్దరం జస్ట్ ఆఫీస్‌లో కూర్చొని. ఓకే. సో, డైలాగ్స్ వైస్ లిటరల్‌గా ప్రాపర్ వెల్ ప్రిపేర్డ్ ఫిల్మ్ బిఫోర్ షూటింగ్ డార్లింగ్. హుహుహు. అక్కడికెళ్ళి సీన్ అక్కడికెళ్ళి ప్రిపేర్ అయ్యి చేసిన సీన్స్ గూడా ఉంటాయి గానీ, అదే. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ముందే ప్రిపేర్ అయ్యాం ఇద్దరం. ఎందుకంటే వి న్యూ దట్ మనం ఎళ్ళిపోతున్నాం. ఫర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇంటర్వల్ సీన్ ఉంటది. హ్మ్. అది అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాక్ కదా! కెమెరా ఎక్కడ పెట్టామో తెలీదు. కనపడకూడదు కెమెరా. ఓ 3 సార్లు చేసాం అది. ఓకే. 3 టేక్స్. సో, ఆ 3 ఫుల్ టేక్స్ మిక్స్ అండ్ మ్యాచ్‌లో ఫైనల్ సీన్ అయింది. ఓకే. పెద్ద సో, ఏది కామెడీ బెస్ట్ వచ్చిందో అది ఆ! తీసుకున్నారు పెద్ద అందులోంచి. కామెడీ అంటే అటువైపు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి నడవాలి. మేమిద్దరం 3 సార్లు చేసాం. అంటే అదొక సరే అనుకుందాం. ఒక గంట సేపు అనుకుందాం.
అక్కడ అందరూ నోటీస్ చేస్తున్నారు. ఏంటి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నారు ఈళ్ళిద్దరు అక్కడికి అని మూడోసారయితే సార్ ఇంకోసారి నీకు దండం పెడతానురా. నీకు అర్థం కావట్లేదా? డౌట్ వస్తదిరా మన మీద. సో నో బట్ వి గాట్ రైట్. ఐ థింక్ 3 టేక్సే అనుకుంటా మేము చేసింది. ఓకే. అండ్ వి వర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అప్పుడే. అండ్ ఆన్ ది ఎడిట్ టేబుల్ ఇట్ వాస్ ఈవెన్ లాంగర్ సీన్. ఎడిట్ టేబుల్‌లో ఇంకా కొన్ని డైలాగ్స్ వి హాడ్ టు రిమూవ్ బికాస్ ఆఫ్ లెంగ్త్ అండ్ అర్థమైపోతుందన్న ఇంటెన్షన్ తోటి. బట్ ఇట్స్ అన్ ఈవెన్ లాంగర్ సీన్. అండ్ బట్ హై డార్లింగ్ ఆ షాట్ మనం కంట్రోల్డ్ అట్మాస్ఫియర్‌లో నేను క్రియేట్ చేయలేనది. అదెలా క్రియేట్ చేస్తాను డార్లింగ్? అది మొత్తం సినిమా సినిమా బడ్జెట్ మొత్తం దానికి పోద్ది. సో అండ్ రియల్ లొకేషన్స్‌లో ఉన్న బ్యూటీ ఎక్కడుంటది? సీజీ ఎంత తక్కువ వాడితే అంత ఎఫెక్టివ్‌గా స్టోరీ టెల్లింగ్ ఉంటదని నా నమ్మకం. లేదు. ఎందుకంటే సినిమాకి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది ఆ రియల్ లొకేషన్స్. అవును. ఎప్పుడైతే చెన్నై రోడ్ల మీద లేదంటే రూము, ఆ స్ట్రీట్ కూడా భలే పెట్టారది. జాఫర్ ఖాన్‌పేట్. ఆ! అవును. భలే ఉంది అది. ఫస్ట్ ఎందుకంటే హౌస్ స్ట్రీట్ ఆ! కదా! సూపర్ స్ట్రీట్ అది. అవును. ఎందుకంటే అప్పటిదాకా మనం చూస్తున్న చెన్నై లొకేషన్స్ హౌస్‌లు వేరు. అవును. అలా మినీ కమ్యూనిటీస్ కైండ్ ఆఫ్ ఉంటాయి. అవునవును. ఇది కంప్లీట్‌గా వేరు. ఆ బాత్రూమ్ ఒకటి బయట, అవును. ఇక్కడి నుంచి ఇలాగా. అవును. సో, అది యాహ్! ఆ రూమ్ అంతా కూడా స్టిక్కర్‌లు హడావిడి. యాక్చువల్‌గా ఐ ఫీల్ లైక్ మనోళ్ళు రెక్కి అసలు చితకొట్టేసాడు. హ్మ్. దే డిడ్ సమ్ టెర్రిఫిక్ రెక్కి. అంటే వాళ్ళు పుట్టి పెరిగిన సిటీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. అండ్ అశ్విన్‌కి పర్టిక్యులర్‌గా హి హాస్ ఎ న్యాక్ ఆఫ్ ఫైండింగ్ గ్రేట్ లొకేషన్స్. యాక్చువల్లీ కొన్ని సెకండ్ హాఫ్‌లో కేరళ సాంగ్ నడుస్తున్నప్పుడు దేర్ ఈస్ ఎ మెట్లెక్కుతూ తను అలిసిపోయి హ్మ్. ఆగుద్ది ఒక సెకండ్. అవును. హ్మ్. అది అలా చూపించడం వల్ల ఆ లొకేషన్ భలే ఉందనిపిస్తుంది గానీ, యాక్చువల్‌గా మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదేం లేదు. ఏముంది ఇక్కడ అని. సార్, సార్, సార్ చూడు నా మాట వినండి సార్. ఓకే. సడెన్‌గా అప్పటికప్పుడు దినేష్ వచ్చి అప్పటికప్పుడు తీసేసాం అది. ఓకే. అండ్ హి హాస్ ఎ న్యాక్ ఆఫ్ ఫైండింగ్ ఎ గుడ్ ఫ్రేమ్. తనకి ఇది ఆబ్వియస్లీ ఎ గుడ్ డైరెక్టర్ థాట్స్ వై. ట్రూ. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్. మనోళ్ళు లొకేషన్స్ మాత్రం సూపర్‌గా పెట్టారు. ఓకే. యాహ్! టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేసి పట్టారు లొకేషన్స్. యాహ్! అండ్ ఎప్పుడు తిన్నంతగా ఈ సినిమాలో తిన్నట్టున్నారు? ఫుడ్ గదా! ఆ! అబ్బా! ఫుడ్ సీన్‌లు చాలా కష్టం. ప్రతి 5 మినిట్స్‌కి తింటూనే ఉంటాడు. అవును. టిఫినో, లంచో అవును. ఏదోకటుంటది. అవును. ఇక్కడ మొత్తం అంతా ఈ హోటల్స్‌లో కూడా గొరిల్లా షూటేనా? లేదంటే అక్కడ పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా? గొరిల్లా. ఏది? గొరిల్లా హోటల్స్‌లో. పర్మిషన్స్ గొరిల్లాలో గూడా కొన్ని పర్మిషన్స్ హ్మ్. తీసుకున్నాం. హ్మ్. కొన్ని అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్స్‌లో కుదరకపోవచ్చు గానీ, బట్ బేసిక్‌లీ వితౌట్ యూనిట్ పరిగెట్టాం. చాలా, చాలా ద బిగ్గర్ రియల్ లొకేషన్స్, అన్‌కంట్రోల్డ్ అట్మాస్ఫియర్స్ మాత్రం ఖచ్చితంగా గొరిల్లానే ఎళ్ళాల్సొస్తది. హ్మ్. లేకపోతే మనం అంత సెటప్‌తో ఎళ్ళలేం. అండ్ బేసిక్‌గా ఏంటంటే చేసుకోలేం. అండ్ నేను, మానస తమిళ్‌లో తెలీదు గాబట్టి ఇంకా హ్యాపీగా చేసుకున్నాం. లేకపోతే 100 డౌట్‌లొస్తాయి. 100 తలలు తిరుగుతాయి గదా! యాహ్! సో, ఐ ఫీల్ లైక్ అలా ఎళ్ళిపోవడమే మంచిదయింది. యాహ్! అండ్ లుక్స్ కూడా చాలా మీవి నార్మల్‌గా ఉంటాయి. ఏదో పెద్ద స్పెసిఫిక్‌గా హీరో, హీరోయిన్ ఎలివేట్ అయ్యేటట్టు కాకుండా సింపుల్‌గా ఉంటాయి. అందువల్ల జనాలు ఇమ్మీడియేట్‌గా ఓకే. ఇక్కడ షూట్ జరుగుతుందనే థాట్ ఎవడికి రాలేదు. అసలు హీరో, హీరోయిన్ సినిమానే కాదులే మనది. అదే. ఇంటెన్షన్ గూడా అది కాదు. హ్మ్. హ్మ్. వీళ్ళిద్దరూ వెరీ రియల్ పీపుల్‌గా ట్రీట్ చేసాం. సో, లుక్స్ వైస్ గాని సో, యాహ్! దే వెరీ రియల్ గాబట్టి ఇంకా ఈజీ అయింది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, ఈ గెడ్డం ఇదంతా గూడా అంటే క్రోనాలాజికల్ ఆర్డర్ షూట్ ఉండదు గదా! ఈ షెడ్యూల్ వైస్. సో, అదెలా మేనేజ్ చేసేవారసల? గడ్డం పోర్షన్ ఫస్ట్ తీసేసాం. మొత్తం కంప్లీట్ ఏది సెకండ్ హాఫ్‌లో కొంచెం మళ్ళీ పెంచుతారు. అది మళ్ళీ పెంచా. హాస్పిటల్ తర్వాత అది మళ్ళీ మళ్ళీ పెంచా. పెంచారా? అది మళ్ళీ ఓకే. అదే. పెంచా. సెకండ్ హాఫ్‌లో హాస్పిటల్ గడ్డం అది ఆ! మళ్ళీ చేసిందే. అది మళ్ళీ పెంచిందే. బట్ ఫస్ట్ గడ్డం పోర్షన్ లేపేసాం. ఫస్ట్ 20 మినిట్స్ ఒక గడ్డం పోర్షన్ ఉంటది కదా! 20, 25 మినిట్స్ అది ఫస్టే. సో, హ్మ్. యాక్చువల్‌గా మాక్సిమం క్రోనలాజికల్‌గానే ఎళ్ళాం. ఓకే. ఇన్‌ఫాక్ట్ కేరళ లాస్ట్ ఎళ్ళాం. ఓకే. ఓకే. బికాజ్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ ఔటర్ లేయర్ గదా! అది. అవును. సో, అది అది ఫస్ట్ క్రక్స్ తీసేసి తర్వాత ట్రూ. ట్రూ. కేరళకెళ్ళాం. హ్మ్. యాహ్! ఓకే. అండ్ 'యోగి బాబు' చాయిస్ ఎవరిది స్పెసిఫిక్‌గా? అశ్విన్‌దే. ఓకే. అశ్విన్‌దే. ఎందుకంటే ఇప్పటిదాకా మనం 'యోగి బాబుని' తమిళ్ సినిమాలో చూసినా, తెలుగు సినిమాలో చూసినా అతనెవరినన్నా కొట్టడమో, లేదంటే అతన్నెవరన్నా కొట్టడం కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్‌లోనే చూసాం. అతని కైండ్ ఆఫ్ కామెడీ అనేటప్పటికి. అంత సెటిల్డ్‌గా అతని మీద ఒకళ్ళెవరో చెయ్యెత్తినట్టు కూడా ఉండదు. సినిమాలో అతనెవరిని లేకిగా మాట్లాడడు. అసలేమీ లేకుండా చాలా సింప్లిస్టిక్ కామెడీ ఉండింది. అండ్ అంటే ఆ తమిళ్ నేటివిటీకి అది సెట్ అయింది. బట్ మనం ఇప్పటిదాకా 'యోగి బాబుని' చూసిన కైండ్ ఆఫ్ ఒక దానికి దీనికి కంప్లీట్‌గా డిఫరెన్స్ ఉంది గదా! సో, తెలుగులో ఎలా వర్కౌట్ అవుద్దని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడొచ్చింది మీకది? నేను ఆల్‌వేస్ కాన్ఫిడెంట్. నా నా ఇంటెన్షన్ నేనెందుకు ఎక్సైటెడ్ అంటే 'యోగి బాబు' దగ్గర బికాజ్ చెన్నై అనేది ఒక హైదరాబాద్‌లో మా మమ్మీ నాకు తెలిసి చెన్నైకి ఎప్పుడు ఎళ్ళలేదు. హ్మ్. ఆర్ మేబీ ఒకసారి ఎళ్ళింది. నాకు తెలీదు. సో, అలాగా ఇక్కడ చెన్నై చూడని మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వి హావ్ టు ఈ వరల్డ్ బిల్డింగ్ అంటున్నాం గదా! వరల్డ్ బిల్డింగ్ ఈస్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ ఇన్ ఇట్.
సో, మనం చెన్నైని ఎస్టాబ్లిష్ చేసాం. చెన్నైలో జరుగుతుంది. అండ్ 'యోగి బాబు' గారు వాస్ ఐ థాట్ వెరీ హార్ట్‌ఫుల్ రిమైండర్ దట్ ఓహ్! యెస్ వి ఆర్ ఇన్ చెన్నై అగైన్. హి ఈస్ బ్రింగింగ్ చెన్నై విత్ హిమ్ వెన్ హి ఈస్ దేర్. హ్మ్. ఇది ఎస్టాబ్లిషింగ్ దట్ మనం చెన్నైలో ఉన్నామని. నాకు ఆ విషయంలో ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అండ్ కమెడియన్‌గా ఎప్పుడు ట్రీట్ చేయలేదు డార్లింగ్ ఆ సినిమాని క్యారెక్టర్. ట్రూ. క్యారెక్టర్‌గానే ట్రీట్ చేసాం. అండ్ బట్ పట్టుపట్టి ఫైట్ చేసి 'యోగి బాబు' కోసం ఎందుకంటే హి అశ్విన్ ఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ యాస్ వెల్ అక్కడ. యాహ్! మనకి వరుసగా 4 డేస్ ఇచ్చాడు పనయిపోయింది. ఓకే. యాహ్! మొత్తం హాస్పిటల్ సీక్వెన్సెస్ అన్నీ కలిపా? అన్నీ కలిపి 4 డేసే మనం చేసింది. అబ్బా! అండ్ యాహ్! కూల్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా దానికి ఒక ప్రాపర్ పే ఆఫ్ ఉంటది. మీరిక్కడ చూసుకోండి సార్ నేనంతా నేను చూసుకుంటా అని అవును. చెప్పేసి చాలా సెంటిమెంటల్ సీక్వెన్స్ అది. నాకు ఆ హాస్పిటల్‌లో ఫుడ్ తీసుకొస్తాడు అప్పుడు తినలేదని జెప్పి. నాకవన్నీ భలే నచ్చాయి. అండ్ ఆయన తినేసి "సారీ అన్న పేమెంట్ సరిగ్గా చేయలేకపోతే మీరు వరి అవ్వకండి సార్ మిత్రమ్మని మీరు చూసుకోండి ఉంటా" అనగానే మనోడు ఇలా శివ చేయి పట్టుకుంటాడు ఆయనది. ఐ ఫెల్ట్ లైక్ అసలు చాలా రియల్‌గా అనిపించింది. సరదాగా ఉండే మనిషి ఎప్పుడు ఆహ్, అతని సపోర్ట్ తీసుకోవడం, అతని సపోర్ట్ ఉండడం హ్మ్. హార్డ్ టైమ్స్‌లో గూడా. నాకింకా నా క్వెషన్‌కి ఇంకా 'యోగి బాబు' గారు ఇంకొంచెం సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్‌గా ఉంటే బావుండేదనిపించింది గానీ దెన్ వి వి కుడెంట్. యాహ్! ఓకే. అండ్ అంటే ప్రెస్ మీట్‌లో కూడా చెప్పున్నారు. 120 మినిట్స్ అనేదే రైట్‌ఫుల్ అని చెప్పేసి. బట్ ఇద్దరే గదా! 'డెర్లింగ్' సినిమా. అదే. ఆ! ఇద్దరైనప్పటికి కూడా అంటే దేర్ ఈస్ స్కోప్ ఉంది గదా! ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే స్కోప్ లేకపోయినా సాగదీసే సినిమాలు చాలా చూసున్నాం. బట్ ఇక్కడ స్కోప్ ఉంది. ఇంకా వాళ్ళ జర్నీ చూపిస్తే చూడడానికి కూడా ఆడియన్స్ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ లాస్ట్ 20 మినిట్స్ అనేది క్రూషియల్. యాహ్! సో, ఆ 20 మినిట్స్ ఇంకో 35, 40 మినిట్స్ చూపించినా కూడా ఆడియన్స్ వర్ రెడీ బై దెన్. ఎందుకంటే దే వర్ కూర్చుండిపోయారు అప్పటికి. ఆ ఎమోషన్‌లో డల్ అయిపోయారు. ఆ ఎమోషన్‌లో కనెక్ట్ అయిపోయారు. మా ఆ 'మిత్ర' క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఆ జర్నీతో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళతో పాటు. సో, అది కొంచెం రష్డ్ అనిపించింది కైండ్ ఆఫ్. బట్ హ్మ్. ఇట్ ఈస్ నీడెడ్. యాహ్! ఆ రష్ కూడా ఎందుకంటే ఆ టైం ఎక్కువ లేదు. ఆ అమ్మాయికి అనే కైండ్ ఆఫ్ ఒక రష్‌నెస్ అవును. ఉంటుంది. అవునవును. సో, అది ఎక్కడైనా లేదు 130 మినిట్సో లేదంటే కొంచెం హ్మ్. 140 మినిట్స్‌కో దాన్ని కొంచెం తీసుకెళ్దాం అనే ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏం జరగలేదసలు? అసలు లెంగ్త్‌నేం మైండ్‌లో పెట్టుకొని ఎప్పుడు కట్ జేయలేదు, షూట్ హ్మ్. జేయలేదు. బట్ కథ తనది ఇంతే ఉంది కథ. దే ఆర్ నో మోర్ ఈవెంట్స్ యాస్ సచ్. వాళ్ళ జర్నీ మాత్రమే అనుకున్నాం. ఆ జర్నీ 2 అవర్స్‌లో కుదిరిందన్న కాన్ఫిడెన్స్ అంతే తప్ప ఇప్పుడు పరిగెట్టాలి అన్న ఇంటెన్షన్ ఎప్పుడు లేదు. హుహు. చాలా క్లీన్‌గా, చాలా హానెస్ట్‌గా చెప్తున్నానండి. ట్రూ. అది ట్రూ. ఆ ట్రూ. నంబర్ అనేది నేను మైండ్‌లో పెట్టుకోలేదు ఎప్పుడు. హ్మ్. నంబర్స్ యాక్చువల్‌గా నాకు మైండ్‌లో ఉండదు ఎప్పుడు. ఐ ఫీ ఐ అది అది లెంగ్త్ నాకు పెద్ద పర్టిక్యులర్ మ్యాటరే కాదు. ఓకే. లేదు యాక్చువల్లీ ఇంకొంచెం ఉంటే బావుండనిపించింది బేసిక్‌గా. ఆహ్, అందుకని. ఓకే. ఓకే. అది మంచి ఫీలింగే కదండీ. అదే ఓకే. అందుకనే. అది ఆమోదనం ఇంకా అవ్వలేదు అన్న ఫీలింగ్ కంటే ఇది కొంచెం బెటర్ ఫీలింగ్. బట్ ట్రూ. యాహ్! యూ ట్రూ. ఆర్ రైట్. మేబీ ఇంకొంచెం డ్రామా యాడ్ చేసినా ఐ థింక్ అప్పటికి సస్టైన్ అయ్యేది. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి. యూ ఆర్ ఎగ్జాక్ట్‌లీ. రైట్. యెస్. ఎందుకంటే అది ఎగ్జాక్ట్ మూమెంట్ ఎప్పుడైతే తెలిసిందో, ఆ తర్వాత అంటే హాస్పిటల్ తర్వాత కేరళ ఎపిసోడ్. దాని తర్వాత మళ్ళీ హాస్పిటల్‌తో క్లోజ్ అయిపోయింది సినిమా. అవును. అవును. సో, అక్కడ కొంచెం ఇంకాస్త ఈవెంట్‌ఫుల్‌గా, ఇంకాస్త కొంచెం వాళ్ళ జర్నీ ఇంకా అంటే మరీ పాథటిక్‌గా చూపించామని అనట్లేదు. బట్ ఇలాగే కొంచెం హ్మ్. లైటర్ వేలో చూపించుంటే గనక ఇంకా ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసేవారనిపించిందసల. మేబీ. మేబీ. యాహ్! సో, సో మీరు ఒక క్యారెక్టర్‌ని ఇప్పటిదాకా అంటే ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క యాక్టర్‌గా ఎప్పుడు గూడా యూ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్స్, యూ బిలీవ్ ఇన్ సినిమా, యూ బిలీవ్ ఇన్ ద ప్రొడక్షన్ హౌస్ అంతా నడుస్తూనే ఉంది. లాస్ట్ ఒక 10 ఇయర్స్‌గా. బట్ వాట్ మేడ్ యూ బిలీవ్ సో మచ్ ఇన్ కపుల్ ఫ్రెండ్లీ? ఎందుకంటే ఈ రేంజ్ హానెస్ట్ ప్రమోషన్స్ అంటే ప్రతి సినిమా చేస్తారు. బట్ ఎక్కడో కొంచెం చిన్నపాటి డౌట్‌ఫుల్‌నెస్ అనేది కొంచెం కనిపిస్తా ఉండేది ఎప్పుడు గూడా మీ కళ్ళల్లో గాని, మీ స్పీచెస్‌లో గాని. బట్ ఇది అసలు ఎక్కడా గూడా ఆ డౌట్‌ఫుల్‌నెస్ అనేది కనపడల. ఆ! ఒకటే ఖచ్చితంగా సినిమా మీద కాన్ఫిడెన్సు. హ్మ్. నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యాను డార్లింగ్. అంటే 19 ఇయర్స్‌కొచ్చేసాను. 19 ఇయర్స్ నేను 10 ఇయర్స్ బ్యాకు. ఓహ్! ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ జేయాలి. ఇవన్నీ ఫీడింగ్ ఎక్కువైపోయి మేబీ నాకు నా ఐడెంటిటీ లేదేమో. చిన్న ఇంపాస్టర్ సిండ్రోమ్ ఒకటి డెవలప్ అయ్యి. ఓహ్! మేబీ నాకంటే అదర్ పర్సన్‌కి ఎక్కువ తెలుసు. బికాజ్ దే ఆర్ మోర్ సక్సెస్‌ఫుల్. సో, వాళ్ళు చెప్పింది చేద్దాం. మేబీ ఇలాంటి నంబర్ ఇంపాస్టర్ సిండ్రోమ్ అనేది పోయిండాలి ఈరోజు. బేసిక్‌గా అందుకని నేను రిలాక్స్ అయ్యాను. నేను హ్మ్. ఐయామ్ జస్ట్ జెన్యూన్‌లీ బీయింగ్ మై సెల్ఫ్. నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాలంటే పిచ్చి. నేనిక్కడికి సినిమాలు చేయడం కోసం, కథలు చెప్పడం కోసం వచ్చాను. అండ్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్. ఇది రియాలిటీ గదా! ఇంక నేను పెర్ఫార్మన్స్ అంటే ఇంక పెర్ఫార్మ్ చేయలేను. ఇంక నేను రిలాక్స్ అయిపోయాను. నాకిష్టం ఇది. ఇష్టంగా చేయాలనిపిస్తుంది. ప్రమోషన్ కూడా ఇష్టంగా చేస్తున్నాను నేను. ఓకే. లిటరల్‌గా నువ్వు నేను కూర్చున్నప్పుడు నేను జెన్యూన్‌లీ ఎంజాయింగ్ దిస్ కన్వర్జేషన్. అంటే ఇదేదో పనిలా చూడట్లేదు. మేబీ థట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ ఐ హావ్ హ్మ్. టుడే ఫ్రమ్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. యాహ్! ఓకే.
ఎందుకంటే రిమెంబర్ తను నేను ప్రమోషన్స్ టైంలో కొంచెం బెరుగ్గా మాట్లాడుతా ఉంటారు. ఇదంతా గూడా. అంటే మేము ఈ సినిమాని కొంచెం హానెస్ట్‌గానే చేసామండి. కొంచెం హానెస్ట్ అంటే నీట్‌గా. ఇట్స్ నాట్ మై సెల్ఫ్. ఐ వాజంట్ మై సెల్ఫ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఐ డిడ్ంట్ నో. ఐ థింక్ అంటే రకరకాలు నేర్చుకుంటాం కదా! సరే హ్మ్. యంగ్ వచ్చాను. కాలేజ్ వదిలేసి వచ్చేసాను. ఇంపాస్టర్ సిండ్రోమ్ ఒకటి గట్టిగా ఉంది అప్పుడు. తెలియలేదు. హ్మ్. ఆహ్, హౌ షుడ్ ఐ లైక్ వాట్ ఏం చేయాలో అర్థం కాలేదు. బికాజ్ ఐ వాస్ జస్ట్ లెర్నింగ్. అండ్ ఐ థింక్ లాస్ట్ 2 ఇయర్స్ వాస్ ఎ లాట్ ఆఫ్ అన్‌లెర్నింగ్. నేను నేర్చుకున్నవన్నీ వదిలేసి ఐ వాస్ జస్ట్ అన్‌రావెలింగ్ అండ్ రిమూవింగ్ ద లేయర్స్ హ్మ్. అండ్ ఫైనల్లీ బికమింగ్ మై సెల్ఫ్. ఓకే. అంటే నాకు వీటన్నిటికంటే గూడా ఎక్కడో కొంచెం కాన్ఫిడెన్స్ లేకుండానేమో. ఎందుకంటే ఒక హీరోగా మీరు లేదు ఇది నాకొద్దు, ఇలాంటిది నేను చెయ్యను, లేదంటే ఇక్కడ ఈ సీక్వెన్స్ అవసరం లేదు అని కాన్ఫిడెంట్‌గా చెప్పే ఒక ఆహ్, ఏమంటారు? కైండ్ ఆఫ్ ఒక హోల్డ్ ఎప్పుడు తీసుకోలేదా? లేదంటే లేదనుకుంటూ వచ్చారా? బికాస్ ఆఫ్ యువర్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ అహా! అని? లేదనుకునే అనుకుంటాడండి. బ ఫెయిలియర్స్ వల్ల గూడా కాదు. హ్మ్. మనది మాక్సిమం ఆడిషన్‌లే గదా! మనం సెలెక్ట్ అవ్వడం గదా! మనం హ్మ్. సెలెక్ట్ హ్మ్. చేసుకోవడం ఏక్మినిక నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా! దానికి ముందు అన్నీ ఆడిషన్‌లే గాబట్టి, సో, మనకు ఆ ప్రాసెస్ ఏంటి మనకి సినిమా దొరికిందనేది. ఓకే. రిజల్ట్ ఇవన్నీ రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తర్వాత చాలా పికప్ అయిపోయి రిజల్ట్ ఓరియెంటెడే అయిపోయింది బ్రెయిన్ ఒక పాయింట్‌లో. కపుల్ ఫ్రెండ్లీకి అది లేదు యాక్చువల్‌గా. రిజల్ట్ హ్మ్. ఓరియెంటెడ్ అప్రోచ్ లేదు నాకు ప్రమోషన్‌లో కూడా. నేను చాలా కాన్ఫిడెంట్‌గా నాకు ట్రిపుల్ ఏలో నేను చెప్పినప్పుడు, ఈ 2 క్యారెక్టర్స్ మీతో ట్రావెల్ చేయాలని నా కోరికన్నప్పుడు, ఐ వాస్ వెరీ రియల్. అదేమైందంటే అది నిజమైందది. ఎందుకంటే దాంట్లో కోర్ నాకు అర్థమైంది. ఈ కథ కోర్ ఇదే గదా! హ్మ్. ఇంటెంట్ ఇదే హ్మ్. గదా! హ్మ్. నేను ఇంటెంట్ చెప్తాను. నాకు అమ్మాలని లేదు. ఏదో హైప్ చేయాలని లేదు. ఇంటెంట్ చెప్తాను. నా ఇంటెంట్ కనెక్ట్ అయితే వస్తారు నా ఆడియన్స్ అనేది నేను రియలైజ్ అయ్యింది. హ్మ్. సో, థట్ వాస్ ద మెయిన్ రీజన్. కాన్ఫిడెన్సా? ఐస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ థిస్ ఫిల్మ్. హ్మ్. గాడ్స్ ఈ గ్రేస్. ఫిల్మ్ అని కాదు. ఎర్లియర్‌గా కొంచెం ఎక్కడో కాన్ఫిడెన్స్ అంటే అంటే ముందుండేది. యూఆర్ యెట్ టు ఎర్న్ దట్ అడాసిటీ టు సే నో కైండ్ ఆఫ్ కొంచెం యాహ్! ఎక్కడో కొంచెం ఆ యాహ్! హోల్డింగ్ ఉందేమో అని. అవును. అవును. ఖచ్చితంగానండి. యాహ్! థింగ్స్ హావ్ చేంజ్డ్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ బ్రేక్ కానీ, నౌ ఐ నో దట్ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ దట్ ఐ డిసగ్రీ విత్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఈ సినిమాతో చెప్పారు కదా! రెస్పాన్సిబిలిటీ పెరిగింది అని చెప్పేసి. సో, ఈ రెస్పాన్సిబిలిటీ కంటే కూడా అంటే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ ఉండాలి. బట్ ఈ రెస్పాన్సిబిలిటీతో పాటుగా యూ నీడ్ టు హావ్ ఏ కాన్షియస్‌నెస్. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఫైన్. బట్ రెస్పాన్సిబిలిటీకి మించిన కాన్షియస్‌నెస్ ఏముందంటే ఇది టూ కాన్షియస్ అయిపోయి లేదు ఖచ్చితంగా ఒక హిట్ సినిమానే తీయాలి. లేదంటే ఒక ఆడియన్స్‌కి ఖచ్చితంగా ఇది రిలేట్ హ్మ్. అయ్యే సినిమానే తీయాలనే కాన్షియస్ మరీ ఎక్కువైపోయినా ఇబ్బందే. ఎందుకంటే యూ మైట్ నాట్ గెట్ కనెక్టెడ్ టు ద స్టోరీ ఆర్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ హిట్ తర్వాత మళ్ళీ హిట్ పడాలి. లేదంటే హిట్ తర్వాత మళ్ళీ మంచి సినిమాయే పడాలనే యాహ్! కైండ్ ఆఫ్ ఒక టూ కాన్షియస్ అయిపోతారేమో కదా యాక్టర్స్. ఆహ్, దానికి స్కోప్ ఉందేమో. అహా! ఈసారి ఆ స్కోప్ నేను రానివ్వనండి. హ్మ్. ఎందుకంటే నేను రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్‌తో నేను పని చేయను. ఓకే. అది వెరీ కాన్షియస్. ఈ 2 ఇయర్స్‌లో మనం ఏమైనా నేర్చుకున్నాం అంటే అదే బేసిక్ అంటే ఇంటెంట్ గురించి నేర్చుకున్నాను. హ్మ్. జడ్జ్‌మెంట్ బూత్ డార్లింగ్. జడ్జ్‌మెంట్ అనేది బూత్. ఐ ఐ డోంట్ బిలీవ్ దట్ జడ్జ్‌మెంట్ ఉండడం, జడ్జ్‌మెంట్ గొప్పగా ఉండడం. నో. అది నిజంగా తెలీదు డార్లింగ్. మనం కష్టపడి సినిమా చేయగలం అంతే. హ్మ్. రిజల్ట్ ఎవ్వరం గెస్ చేయలేం యాక్చువల్‌గా. బట్ ఇంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ నా దగ్గర ఇంటెంట్ ఉంది. నా ఇంటెంట్ నేను చాలా క్లియర్‌గా ఫిక్స్డ్ డార్లింగ్. ఇప్పుడు ఇప్పుడో సినిమా చేస్తుంటే, ఒక సినిమా ఈ కథ నేను చెప్తుంటే, ఈ క్యారెక్టర్ నేను నా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తుంటే, నిజంగా ఆ క్యారెక్టర్‌లో మీతో ట్రావెల్ జేయాలి. నిజంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో ఇంటర్వ్యూలో గూడా చెప్తున్నాను. నాకు 'ప్రభాస్' అనే సినిమాలో కొన్ని క్యారెక్టర్‌లు అయ్యుండొచ్చు. ఆహ్, అది ఫర్ ఎగ్జాంపుల్ 'మిర్చిలో' క్యారెక్టర్ అయ్యుండొచ్చు. 'ఏక్ నిరంజన్' క్యారెక్టర్ అయ్యుండొచ్చు. 'సత్యనారాయణ మూర్తి' 'జై చిరంజీవ' చిరంజీవి గారి సినిమాలో క్యారెక్టర్ అయ్యుండొచ్చు. 'వెంకి' 'దుబాయ్ సీన్' ఆహ్, 'రాజా' అయ్యుండొచ్చు వెంకటేష్ సార్‌ది. అండ్ 'నువ్వు నాకు నచ్చావు' అయ్యుండొచ్చు. ఈ క్యారెక్టర్‌ల గురించి నాకు నాకు జెన్యూన్‌గా నా లైఫ్‌లో పార్ట్‌లా ఫీల్ అవుతాను. హ్మ్. అంటే ఎవ్రీ డే ఒక ఇంటరాక్షన్ ఉంటది నాకు. ఐ ఫెల్ట్ లైక్ ఏదో రకంగా. ఐ ఫెల్ట్ లైక్ నాతో ఉన్నారాళ్ళు అని. ఎందుకున్నారంటే బికాజ్ వాళ్ళు చాలా క్లియర్ ఇంటెంట్‌తో సినిమాలు చేశారు కాబట్టి. నాకది కావాలి డార్లింగ్. హ్మ్. నేను అలాంటి కథలు చెప్దాం అనుకుంటున్నాను. అలాంటి క్యారెక్టర్‌లు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఆహ్, అది ట్రావెల్ అవ్వాలి డార్లింగ్. ఊరికే అలాగా వచ్చెళ్ళిపోయి చేయాలని లేదు. దే షుడ్ బి దేర్. ఇట్ షుడ్ మీన్ సంథింగ్. ఓకే. యాహ్! థట్స్ మై ఇంటెంట్. ట్రూ. యాహ్! క్లియర్ ఇంటెంట్. సూపర్. ఎందుకంటే మొన్న 'రామ్ వెంకట్' ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నప్పుడు అదే ఆ ఇంటెంటే కనపడింది బేసిక్‌గా. యాహ్! యాహ్!
సో, ఆ సినిమాని చూసే విధానం ఎలా మారుతూ వచ్చింది, ఆ అవును. ఎవల్యూషన్ ఎలా వచ్చిందని అవును. చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! అవునవును. బా అనిపించింది. అవును. అంటే ద వే వి ఎంజాయ్ ద ఫిల్మ్స్ నుంచి ద వే వి కన్జ్యూమ్ ఫిల్మ్స్ అనేది అవును. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా యాహ్! అంటే మనం ఎక్కడో సినిమా చూస్తూనే ఎంజాయ్ చేసే ఒక ప్రాసెస్ నుంచి ఎగ్జామిన్ చేసే ప్రాసెస్‌కెళ్ళిపోతాం. అవునవును. యాహ్! సో, అది అంటే ఒక రకంగా పెయిన్‌ఫుల్లే. ఎందుకంటే అసల అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా చూడడం మానేసి ఆ కెమెరా వర్క్ అని, అదని, ఇదని చూస్తూ వెళ్ళిపోయి అంటే సినిమా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే హ్యాపీ. హ్మ్. బట్ సినిమా మేకింగ్ గురించి మాట్లాడుతున్నాం అంటే గనక అది సినిమా ఫెయిల్యూర్. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ కూడా ఫెయిల్ అవుతున్నట్టే లెక్క అది. హ్మ్. సో, అది మారడం అనేది ఆ ఇంటెంట్‌లోనే కనిపిస్తదది. యాహ్! యాహ్! ట్రూ. అది వెరీ క్లియర్ డెలింగ్. హ్మ్. దట్స్ ఎ వెరీ క్లియర్ ఇంటెంట్. ఓకే. బట్ సంతోష్ ఇప్పుడు మీరు అంటే ఈ 10 ఇయర్స్‌లో దేర్ ఆర్ మూమెంట్స్ దట్ మీరు హోల్డ్ చేయలేని కొన్ని కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో దేర్ ఆర్ ఫిల్మ్స్ దట్ వర్ రిలీజ్డ్. ఒక్కోసారి మీ హ్మ్. కంప్లీట్‌గా మీ యాక్సెప్టెన్స్ లేకుండానో, లేదంటే మీ కంప్లీట్‌గా ఒక అప్రూవల్ అంటే అప్రూవల్ అనేది పెద్ద మాట. కాకపోతే ఆ కైండ్ ఆఫ్ ఒక కంప్లీషన్ అగ్రీమెంట్. అగ్రీమెంట్ కైండ్ హ్మ్. ఆఫ్ హ్మ్. లేకుండా కొన్ని సినిమాలు కూడా బయటకొచ్చున్నాయి. బట్ స్టిల్ ఆ సినిమాలను ప్రమోట్ చేసున్నారు. ఆ సినిమాల విషయంలో ఎక్కడ నెగెటివ్ టాపిక్ గాని ఎప్పుడు మాట్లాడలేదు అసలెప్పుడు గూడా. ఇక్కడ కూడా నేను సినిమా టైటిల్స్ గాని ఏం తీసుకోవట్లేదు. యాహ్! బట్ అది ఎందుకని? ఆర్ యూ బీయింగ్ టూ హానెస్ట్ లేదా సినిమా కోసం నేను వర్క్ చేయాలనుకున్నారా? లేదంటే మనం ఇప్పుడు ఇది ప్రమోట్ చేయకపోతే మళ్ళీ మనకు నెగెటివ్ అవుతది. లేదంటే ఇక్కడ వీళ్ళ గురించి మనం ఏమైనా తప్పుగా మాట్లాడితే మళ్ళీ అదేమన్నా మనకు బ్యాక్ ఫైర్ అవుతదనే ఒక థాట్ ప్రాసెస్సా? ఆహ్, రిజల్ట్, సినిమా మీద కాన్ఫిడెన్సు అన్నీ పక్కన పెడితే, అది నేను కమిట్ అయ్యి చేసినందుకే సినిమా అయింది. హ్మ్. అంటే నేను యెస్ చెప్పడం వల్ల ఆ సినిమా జరిగింది. నాతోటి జరిగింది అట్‌లీస్ట్. హ్మ్. రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుందాం డార్లింగ్. డార్లింగ్ ఈ 2 ఏళ్లలో మనం నేర్చుకుందేంటంటే, ఎవ్రీథింగ్ ఐ ఐ మేడ్ ఇట్ మై మిస్టేక్ అండ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ మైన్. దానివల్ల ఐ ఫీ న అది ఎలా కమ్ అక్రాస్ అవుతుందంటే, బరువు నేను తీసుకుంటున్నానని, కానీ దానికి పెద్ద లిబరేషన్ ఉంది. తప్పు నేను చేశాను. దీన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను అనేది చాలా హాయిగా ఉంది నాకు. ఎందుకంటే వేరే ఓకే. వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు నేను. ఇది మిస్టేక్ ల్యాండ్ నాదే అనుకుంటే నిజంగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే దాని నుంచి నేను నేర్చుకుంటాను. నేను ముందుకెళ్తాను. హ్మ్. ఇంతే సింపుల్. ఈ 2 ఏళ్ళు నేర్చుకుందంటే అసలు ఇంకెవరి మీద ఏమి వదిలేయలేం. మనది హ్మ్. అంటే రెస్పాన్సిబిలిటీ బట్ అనుకుంటే మీకు సంబంధం లేని మిస్టేక్స్ కూడా మీరు మీ నెత్తి మీద తీసుకోవడం ఇబ్బందే గదా! ఇప్పుడేం చేయగలం అంటున్నాను. ఐ ఫీల్ లైక్ దేర్ ఇస్ నథింగ్ వి కెన్ డూ. బట్ హావింగ్ సెడ్ థట్ ఆహ్, నన్ను గన్ పాయింట్‌లో పెట్టి షూటింగ్ తీసుకెళ్లారుగా. నేనెళ్ళాను. నేను ఒక సినిమాని నమ్మాం, చేసాం. యూ డోంట్ అగ్రీ విత్ ఎవ్రీథింగ్. బట్ కొన్నిసార్లు తప్పదు. ఆ సార్ట్ ఆఫ్ ఎక్విటీ నువ్వంటున్నట్టు నో చెప్పే ఎక్విటీ నేనింకా బిల్డ్ చేసుకోలేకపోవచ్చు. హ్మ్. నా ఇంపాస్టర్ సిండ్రోమ్ అయ్యుండొచ్చు. వాళ్ళకి బెటర్‌గా తెలుసేమో అనుకోవచ్చు. పూర్తిగా నచ్చకపోవచ్చు. బట్ ఆహ్, ఐయామ్ ఆల్సో ట్రైయింగ్ టు థింక్ జెన్యూన్‌గా ఇట్స్ యాక్చువల్లీ మేకింగ్ మీ థింక్. కొన్ని తప్పలేకపోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ ఐయామ్ నాట్ వెరీ బిటర్. యాక్చువల్‌గా నా అసలు ఐ హావ్ జీరో బిటర్‌నెస్ ఇన్ మీ. ఐయామ్ నాట్ అట్ ఆల్ బిటర్ హ్మ్. అబౌట్ ఎనీథింగ్. లేదు. అది ఎప్పుడు కనబడలేదు మీరు. అదే యాహ్! యాహ్! అంటున్నాను నేను. యాహ్! యాహ్! అదేంటంటే అదే అంటే ఒక్కోసారి మన మంచితనం కూడా చేతకానితనంలా కనిపిస్తది. ఖచ్చితంగా మనది కనిపించుంటది హ్మ్. అప్పుడప్పుడు. డెఫినిట్‌గా అది కూడా నాకు క్లారిటీ ఉంది. బట్ నేర్చుకున్నాంగా ఇంకది నెక్స్ట్ టైమ్ మళ్ళీ రిపీట్ అయితే అది నా తప్పు. కంప్లీట్‌గా నా తప్పు. ఓకే. యాహ్! యాహ్! లేదంటే ఇంకా అది యట్ టు ఎండ్ ద అడాసిటీయా నో, నో. ఐ థింక్ ఐవ్ ఎర్న్డ్ ఇట్. అండి? ఐ వర్క్ ఓకే. వెరీ హార్డ్. ద థింగ్ ఈస్ ఆ థింగ్ అబౌట్ ఎర్నింగ్ ఒడాసిటీ ఏంటంటే, ఒడాసిటీ ఈస్ ఎ చాయిస్. యూ డోంట్ నీడ్ టు ఎర్న్ ఇట్. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను నేను. బట్ చాయిస్ కొంచెం డేర్ స్టెప్ అది. ఆ డేరింగ్ స్టెప్ అదే తీసుకోవాలి మనం. మన దగ్గర ఏమి లేనప్పుడే మనం డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. అన్నీ ఉంటే అది రిస్క్ ఎందుకవుద్ది? ఏం లేనప్పుడు చేస్తేనే రిస్క్. హ్మ్. మనం రిస్క్‌లే తీసుకోవాలి. ఇట్ వాస్ ఆల్‌వేస్ దేర్. దట్స్ వాట్ ఐ రియలైజ్. మనం ఏదో అయిపోక్కర్లేదు డార్లింగ్. మనం ఆల్రెడీ ఏదో. అందుకనే ఇక్కడి వరకు వచ్చాం అన్నది రియలైజ్ అయితే లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. అంతే గదా! అంతే. ఇన్ని కోట్ల మందిలో మనం 'సంతోష్ శోభన్' అనే హీరో పేరు మాట్లాడుకుంటున్నాం అంటేనే లైక్ యూ ఆర్ బ్లెస్డ్ ఎనఫ్. బిగ్ బ్లెస్సింగ్ డార్లింగ్. నాకంటే కొన్ని లక్షల, కోట్ల మంది టాలెంటెడ్ పీపుల్ ఉండుంటారు. నాకంటే ఎక్కువ కష్టపడుతుంటారు. బట్ ఒక ఆపర్చునిటీ కున్న విలువ ఐ విల్ నెవర్ ఫర్గెట్ అండ్ దట్స్ వై ఐ యామ్ గ్రేట్‌ఫుల్. యాహ్! యాహ్! ఓకే. సో, సంతోష్ అంటే ఈ సినిమాల గురించని కాకుండా మామూలుగా కొంచెం కెరీర్ డౌన్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కొంచెం ఈ ట్విట్టర్‌లో గావచ్చు, రెడ్డిట్‌లో గావచ్చు రకరకాల అంటే చాలా తక్కువ చేసి మాట్లాడే కైండ్ ఆఫ్ కొన్ని కన్వర్జేషన్స్ నడుస్తా ఉంటాయి. నాకెవరో చెప్తున్నారు రెడ్డిట్ ఈస్ ఎ థింగ్ నౌ. ఆ! రెడ్డిట్‌లో ఎక్కువ సినిమాల గురించి కూడా మాట్లాడుతున్నారా? సినిమాల గురించి గాసిప్‌లు అదే ఎక్కువ ఈ నడుస్తుంది మధ్య ఏదో ఇప్పుడసల. చెప్తున్నారు. ఐ డిడ్న్ట్ నో. ట్రూ. సో, ఈవెన్ వెబ్‌సైట్స్‌లో గూడా ఇంక 'సంతోష్ శోభన్' పని అయిపోయిందనో, లేదంటే 'సంతోష్ ఆ! శోభన్‌కి'
కెరీర్ కరెక్ట్ లేదనో, హ్మ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అనో, అదనో హ్మ్. ఇదనో. హ్మ్. ఎందుకంటే ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ మీరు ఒక చాలా స్టబాన్ ఉంటారు ఖచ్చితంగా. లేదు ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్ అనేది. అవును. బట్ ఇవన్నీ గూడా ఏంటంటే కొంచెం కాళ్ళు పట్టుకొని లాగుతున్నట్టు ఉంటాయి వెనక్కి. అవును. అవి అవి నిజంగానే ఎప్పుడన్నా సరే డిడ్ దే హర్ట్? ఈ గాసిప్స్ గాని, లేదంటే కైండ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ గాని, ఎనీ కామెంట్స్ గాని? లక్కీగా ఏంటంటే మన సోషల్ మీడియా బాగా వీక్. హ్మ్. చాలా వీక్. చాలా తక్కువ చూస్తా కాబట్టి ఆహ్, డిడ్ంట్ రీచ్ మీ యాస్ మచ్ యాస్ దే షుడ్. డెఫినెట్‌గా కొంచెం రీచ్ అయినవి హర్ట్ అయ్యి ఉంటాను నేను. బట్ ఏంటంటే నాకు మోర్ దెన్ థాట్ నాకు ఒక సినిమా తాలూకు కష్టం తెలుసు కదా! నేను ఉన్నాను కదా! ఆ సినిమా త్రూ. ఆ సినిమా కోసం ఒక 150 మంది, 200 మంది యూనిట్ ఎంత కష్టపడ్డారో మనకు క్లారిటీ ఉంది గదా! కొన్ని సార్లు ఏమవుద్దంటే హిట్, ఫ్లాప్ ప్రాబ్లమ్ ఏంటంటే డార్లింగ్ ఫ్లాప్ అయితే ఆ కష్టం అంతా వృధా అయిపోయింది అనుకుంటాం. హ్మ్. అన్న ఫీలింగ్ వస్తది. అది ఇంకా చాలా బ్యాడ్‌గా అదే ఫ్లాప్ అంటే చాలా కష్టపడి చేసాం అన్న ఫీలింగ్ ఉంటది గదా! నేను 'సుదర్శన్', 'గాంధీ' బాగా నమ్మి చేసాం. లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అన్న హ్మ్. సినిమా. చాలా క మేము ఎంజాయ్ చేసాం. కష్టపడి చేసాం. ఇప్పటికి నాకెక్కడో ఆ సినిమా తాలూకు ఫెయిల్యూర్‌కి రీజన్ క్లారిటీ ఆఫ్ ఇంటెంట్ లేదు. సేమ్ ఇందాకన్నట్టు. ఎందుకు చేస్తున్నానో అంటే ఆఫ్‌కోర్స్ 'గాంధీ' అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకక మేము అనుకున్నప్పుడు నక్సలిజం బ్యాక్‌డ్రాప్ డెల్లింగ్ డార్క్ కామెడీ చేద్దాం అన్న జోన్‌లో దిగాం. వెరీ ఎక్సైటెడ్. సమ్‌వేర్ ఇంకొంచెం ఇంటెంట్ క్లియర్‌గా ఉండాల్సింది. ఏం చెప్తున్నాము అని. ఆహ్, బట్ ఆ సినిమా ఫెయిల్యూర్ రియల్లీ హర్ట్ మీ బికాజ్ చాలా కష్టపడి చేసాం. నేను, సుదర్శన్ ప్రమోషన్ అయితే భుజానేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగేసాం. ట్రూ. అసలు ఏఎంబీ మాల్‌కెళ్ళిపోయాం. అసలు ఒక కెమెరా పట్టుకొని ఎళ్ళిపోయాం. వ్లాగులు చేశారు గదా! ఏది? వ్లాగ్స్ చేసేసారు గదా! వ్లాగ్స్ ఏకంగా. చేసేసాం. చాలా ఎంజాయ్ చేసాం. కష్టపడి చేసాం. సో, వాట్ హ్యాపెన్స్ ఎప్పుడైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడు అరేయ్! ఏంటి ఇంత కష్టపడ్డాం కదా! కష్టం ఏమన్నా వృధా అయిపోయింది అనిపిస్తుంది కానీ, నౌ ఐ రియలైజ్ దట్ కష్టం ఎక్కడికి పోద్దని. హ్మ్. అదైతే రియాలిటీ. కష్టం ఎక్కడికి పోదు. మనకి నేర్చుకునే ఇంటెంట్ ఉన్నంత వరకు మనం ఎప్పుడూ ఓడిపోం. అండ్ బ్యాడ్ కామెంట్స్ అప్పుడు డెఫినెట్‌గా ఫీల్ అయి ఉంటాను. ఏదన్నా చదువుంటే ఆబ్వియస్‌గా మనిషినే కాబట్టి అండ్ ఆర్టిస్ట్‌గా మనం పనిచేసే రికగ్నిషన్ కోసం కదా! అది నెగటివిటీ వచ్చినప్పుడు 100% ఫీల్ అవుతాం గానీ, బట్ ఈరోజు ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎవర్ ఫీల్ బ్యాడ్ అగైన్ నౌ. నౌ హ్మ్. థిక్ స్కిన్ ఒకటి 10 ఇయర్స్ అయింది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్‌ని. నేను ఇక్కడే పెరిగాను. ఆల్మోస్ట్ కెమెరా ముందు పెరిగాను. సో, ఐ రియలైజ్ మై మిస్టేక్స్, మై సినిమాటిక్ క్రియేటివ్ మిస్టేక్స్ ఆర్ ఆల్సో వెరీ పబ్లిక్. హ్మ్. సో, నేను ఇక్కడే నేర్చుకున్నాను. ట్రైల్ అండ్ ఎర్రర్ ఇక్కడే పెరిగాను. సమ్‌వేర్ ఐ ఫీల్ లైక్ యాహ్! ఇట్స్ ఓకే. దేర్ విల్ బి ఓకే. పాజిటివిటీ తీసుకుంటున్నాంగా. నెగటివిటీ ఉంటే ఉండని పర్లేదు. ట్రూ. కాకపోతే అంటే మీరు చేసిన ఇన్ని మూవీస్‌లో 'పేపర్ బాయ్' ఒక్కటి మాత్రం ఎందుకో ఆల్‌మోస్ట్ సక్సెస్ ఆ మెట్టు అక్కడి దాకా వెళ్ళినట్టు ఆ! అనిపిస్తుందేమో అనిపిస్తది. ఆ తర్వాత ఎళ్ళిపోయింది. భయంకరంగా చూసారు ఆ సినిమా హ్మ్. తర్వాత. థియేటర్‌లో ఆడలేదు ఆబ్వియస్‌గా. అవును. థియేటర్‌లో ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి కూడా ఏంటంటే గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది ఆ సినిమాని. అవును. సో, ఆ టైంకి డిస్ట్రిబ్యూషన్ గీతా ఆర్ట్స్ చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు వాళ్ళసల. అవును. అలాంటిది గీతా ఆర్ట్స్ తీసుకున్నారు. సంతోష్ శోభన్ డైరెక్టర్ గూడా మంచి డైరెక్టరు. అరే! బావుండొచ్చు. సాంగ్స్ 'ముంబై పోతావా రాజా' సాంగ్ ఒకటి పెద్ద హిట్. అవును. బీమ్స్ మ్యూజిక్‌కి. అంతా కూడా దట్ టూ ఒక ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఒక ఫిల్మ్. అవును. ఇంత అంటే అంటే చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. మీ సినిమాలన్నిటిలో గూడా కొంచెం అరే! 'పేపర్ బాయ్', 'సంతోష్ శోభన్' సినిమా ఏదో హిట్ కొట్టేలా ఉన్నాడు అనే కైండ్ ఆఫ్ ఇదొచ్చి యాక్చువల్‌గా అప్పటికి బజ్ రిలీజ్ అయ్యేంత ఇది లేదు. అంత సోషల్ మీడియా ఇది లేదు. మోస్ట్‌లీ ట్వెన్ అంతా వీక్లీ మ్యాగజైన్స్ నుంచే. 22 ఆర్ సంథింగ్ యాహ్! నేనప్పుడు. లేదు. మీరు నేను ఏజ్ 20 22. యాహ్! 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 అదే. అంతే. నేను సో, 22 అనుకుంటా. ఆల్‌మోస్ట్ అంటే ఇంగ లేదు హిట్టేమో సినిమా 'గీతార్ట్స్' తీసుకున్నారంటేనే హిట్ గదా! అనే కైండ్ ఆఫ్ ఒక మైండ్‌సెట్ నుంచి హ్మ్. సడెన్‌గా కట్ చేస్తే థియేటర్‌లో అది డిడ్‌ంట్ వర్క్ ఆ వెల్. సినిమా చాలా కష్టపడి ఉండాలి. హ్మ్. బట్ చాలా ఫాగీగా ఉంది నాకు మెమరీ. ఆహ్, వెరీ డిఫికల్ట్ జర్నీ థాట్ ఆల్సో. బట్ ఇట్ లేటర్ గాట్ ఎక్స్‌ట్రీమ్ అప్రిసియేషన్. అది హిందీ డబ్బింగ్ తెగ చూసాడు డార్లింగ్. నేను షాక్‌లోకెళ్ళాను. నేనెక్కడో ఢిల్లీలో ఉంటే నన్నిక్కడెందుకు గుర్తుపడుతున్నారు నాకర్థం కాలేదసలు. ఓకే. పేపర్ బాయ్ చూసారు బోలెడంత మంది హిందీ అంటే హిందీ వోళ్ళొచ్చి మాట్లాడుతున్నప్పుడు అమ్మదీనమ్మ ఛా! అనుకున్నాను నేను. నో ఇట్స్ నైస్. ఐ థింక్ అదే అన్నాను కష్టం ఎక్కడికి పోదు. సో థాట్స్ వాట్ ఐ బిలీవ్. హ్మ్. కదా! క్లోజెస్ట్ అదా? నేను యాక్చువల్‌గా బాగా అన్ని మనుషులని ఐ థాట్ వి వర్ వెరీ క్లోజ్. ఓకే. అనుకున్నా. ప్రీ రిలీజ్ వి వర్ ఆల్ వెరీ వెరీ పాజిటివ్. ఏదో మంచి సినిమా చేసిన డెఫినిట్‌గా రెసొనేట్ అవుద్దనుకోని ఆహ్, సినిమా అన్ని మంత్స్ వి థాట్ ఇట్ విల్ బి బిగ్గర్ దెన్ వాట్
హుహు. ఇట్ వాస్ వి థాట్ ఇట్ విల్ రీచ్ మంచి ఫ్యామిలీ సినిమా చాలా గ్యాప్ వచ్చింది కదా. ఇట్ వాస్ అ గుడ్ సమ్మర్ విండో, సోలో రిలీజ్. కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అన్ని ఓకే. వన్స్ చెప్పినప్పుడు. ఓకే. కూల్. సో, మీకు వాలిడేషన్ అనేది ఎప్పుడొచ్చింది సంతోష్? టెక్నిక్ అదే అనుకుంటా కదా. హ్మ్. ఇన్ అంటే టర్మ్స్ అదే అంటే కమర్షియల్ అంటే ఇది 2 థింగ్స్. వాలిడేషన్ యాస్ ఎన్ యాక్టర్, వాలిడేషన్ యాస్ ఎ హీరో 2 ఇక్కడ. టుడే ఐ డోంట్ లుక్ కరెక్ట్ కదా. సో హ్మ్. ఐ ఫీల్ లైక్ ఈరోజు సడన్గా వాలిడేషన్ అఫెక్ట్ చేయట్లేదు డార్లింగ్. నాకు సరిపోవట్లేదు. అంటే దట్ ఐఎమ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్. ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. నాకు పెద్ద టాలెంట్ ఉందని కూడా నాకు నాకు నమ్మకం లేదు. కానీ నేను కష్టపడతా. హ్మ్. ఎందుకంటే నాకు హార్డ్ వర్క్ అనేది నా టాలెంట్ అని నా నమ్మకం. ఐ వర్క్ వెరీ వెరీ హార్డ్. అంటే ఐ వర్క్ రిడిక్యులస్లీ హార్డ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హౌ హార్డ్ ఐ కెన్ వర్క్. ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ వాలిడేషన్. వాలిడేషన్ సారీ. టుడే ఐ వాంట్ వాలిడేషన్ ఫర్ ద స్టోరీస్ ఐ టెల్. ఓకే. ఈరోజు నాకు నా నా సినిమా వాలిడేషనే నా వాలిడేషన్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అన్ యాక్టర్ వాలిడేషన్ ఎనీమోర్. అది హుహు. దాటేసాను ఓకే. కొంచెం. అంటే చేసాడు, మంచి ఆర్టిస్టు అన్న వాలిడేషన్ యాక్చువల్‌గా వెతుక్కోవట్లేదు. ఐయామ్ ఓన్లీ యాస్ గుడ్ యాస్ మై ఫిల్మ్ అన్న క్లారిటీ వచ్చింది నాకు. నా సినిమా తాలూకు వాలిడేషన్ ఎతుక్కుంటున్నాను. బట్ ఇనీషియల్ స్టేజెస్‌లో చూస్తుంటారు గదా! ఖచ్చితంగా ఉంటుంది. మాది కదా! పైగా మాది నాటకాల బ్యాచ్. అది యాక్టర్స్ మీడియం గదా థియేటర్ అంటే. ఎగ్జాక్ట్‌లీ. స్టేజ్ బ్యాచ్, ఆ చప్పట్లంటే మాకు అడిక్షను అదంతా ఉంది. హ్మ్. బట్ ఎక్కడో ఈరోజు హై ఒక కొత్త కథ చెప్పడంలో, ఒక క్యారెక్టర్‌ని తీసుకురావడంలో ఒక హై ఉంది. క్రియేటింగ్‌లో ఒక హై ఉంది. అది ఓకే. ఎతుక్కుంటున్నాను నేను వాలిడేషన్. నా సినిమాలకి వాలిడేషన్ ఎతుక్కుంటున్నాను. సో, ఎవ్రీ అప్రిసియేషన్ ఈ సినిమాలో ఏ ఒక్కరికొచ్చినా అది నాకొచ్చినట్టే ఫీల్ అవుతుంది. బికాస్ అక్కడ నాకు హై ఉంది. ఓకే. నాకు మానసకొచ్చే అప్రిసియేషన్‌లో నాకు హై ఉంది. నా అశ్విన్‌కొచ్చే అప్రిసియేషన్‌లో నాకు హై ఉంది. మా అజయన్ నవ్వుతుంటే రిలాక్స్ అయిపోతే నాకొక హై ఉంది. ఇంకొంచెం పెద్ద హై వెతుక్కుంటున్నాను డార్లింగ్. సో దట్ ఈస్ ద వాలిడేషన్ ఓకే. ఐయామ్ లుకింగ్ ఫర్. టుడే ఐ డోంట్ హావ్ వాలిడేషన్. ఐయామ్ నాట్ సీకింగ్ వాలిడేషన్ యాస్ ఎన్ యాక్టర్. ఓకే. ఐయామ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. హుహు. ఓకే. అది యాక్చువల్‌గా మంచి థింగ్. కాకపోతే అంటే ఆ స్టేజ్ దాటేసారు బేసిక్‌గా. అంటే మైండ్ సెట్ పరంగా. హ్మ్. మైండ్ సెట్ పరంగా దట్ ఈస్. ఎగ్జాక్ట్‌లీ. సో, అంటే, అంటే మీరన్నారు గదా! 'పేపర్ బాయ్‌కి' అంతా 22 ఇయర్స్ ఏజా? అవును. సో, ఆ 22 ఇయర్స్ ఏజ్‌లో యూ ప్లేడ్ అరౌండ్ సమ్ ఒక 30 ఇయర్ ఓల్డ్ గై కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ప్లే అంటే చేస్తున్నారు. ఈజీగా 25, 26, 27 ఉంటాయా ఆ అంతే. క్యారెక్టర్‌కి? ఆ అంతే తర్వాత మళ్ళీ ఆ అనుకుంటా. వెయిటింగ్ పీరియడ్ అంతే ఆ చేశాను. పూల తోటలో పెట్టుకొని అయ్య బాబోయ్! క్లైమాక్స్ గడ్డం కూడా సరిగ్గా పెరగలేదు. ఇక్కడ కనెక్షన్ కూడా ఉండదు. అదే. ఇప్పుడు ఆలోచిస్తున్నా అదేంటి? బట్ ఆ! ఎందుకు ఆ చాయిసెస్ ఎందుకు అలాగా? అంటే ఇప్పుడు ఏజ్ ఆడిషన్ అది. ఆడిషన్ ఈస్ ఫైన్ ఆ! సంతోష్. కాకపోతే ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఒక 50, 60 ఇయర్ ఓల్డ్ యాక్టర్స్ కూడా స్టిల్ దే ఆర్ ట్రైయింగ్ టు యాక్ట్ యాస్ 40 ఇయర్స్. హ్మ్. 35, 40 అంతకు మించి ఎళ్ళట్లేదు అసల. మనం హ్మ్. చూస్తే. హ్మ్. అలాంటిది మీరు ఒక 17 ఇయర్స్, 18 ఇయర్స్ ఉన్నప్పుడే ఒక 25 ఇయర్స్ ఓల్డ్ లేదంటే 22 ఇయర్స్ ఆ! ఉన్నప్పుడు 30 ఇయర్స్ ఓల్డ్. కదా! నాకు కూడా చాలా కాలం అదే అనిపించింది. 'ఏజ్‌కి మ్యాచ్' అనే సినిమా ఏంటి? 'ఏక్‌ని' కదనుకుంటా ఫస్ట్ టైమ్ 'ఏక్మిని' 'ఏజ్‌కి కదా! మ్యాచ్ అయింది. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ. ఇప్పుడు అండ్ కపుల్ ఫ్రెండ్లీ ఈవెన్ మ్యాచ్ అయింది. అసలు కపుల్ ఫ్రెండ్లీ మ్యాచ్ అయింది యాక్చువల్లీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా ఏజ్ ఫ్రెండ్ ఏజ్ అప్రోప్రియేటే ఉంటుంది. అదేదో కొంచెం మరీ ఎక్కువ ఏజ్ అదొక్కటే వెళ్ళిపోయినట్టుంది. అప్రోప్రియేట్ ఆ సినిమాకి. పాపం. యాహ్! అంటే చాయిసెస్ లేకనా అది? ఏది ఆ 'పేపర్ బాయ్' ఏజ్. టైమ్‌కా? అహా! అంటే అదనే కాదు. ఈవెన్ 'తను నేను' సినిమాకి మీ ఏజ్ ఎంత? 19. ఆ! సో, ఆ సినిమాలో అంతే కదా! కొంచెం మళ్ళీ. నాకంటే ఏజ్ క్యారెక్టర్. ఆ! అవును కరెక్టే. ఆపర్చునిటీసే కదా డార్లింగ్. అంటే ఇవన్నీ చాయిస్‌ల తర్వాత 'ఏక్‌నిక' తర్వాత డార్లింగ్. అంతెందుకు 'అన్నిమన్ శకునం' కూడా ఆడిషన్ చేశాను కదా! హ్మ్. కరెక్టే కదా! దానికి కూడా ఆడిషనే చేశాను. సో, చాలా కాలం బెటర్ పార్ట్ ఆఫ్ ద లాస్ట్ 10 ఇయర్స్ సినిమాలు పట్టుకోవడం, సినిమాల్లో సెలెక్ట్ అవ్వడమే మన గోల్. సో, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మారింది. హ్మ్. ఇప్పుడు అది సరిపోవట్లేదు. అది కాదు. ఇప్పుడు రెస్ ఇప్పుడు మనకొక చాయిస్ వచ్చింది. మనకొక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నౌ ఐ కెన్ సే యెస్ టు ఎ ఫిల్మ్ అండ్ దెన్ గ్రీన్ లైట్ ఇట్. సో, రెస్పాన్సిబిలిటీ నాదిప్పుడు. నౌ ఇట్స్ సంథింగ్ ఎల్స్. యాహ్! ఓకే. ఎందుకంటే అదే అనిపిచ్చేది. అంటే ఈ అబ్బాయి వయసుకిను పోషించే పాత్రకి సంబంధం ఉండట్లేదు. ఆ! అంటే ఎక్కువ బరువు మోసేస్తున్నాడేమో అనే కైండ్ ఆఫ్ ఒక ఇదొచ్చేది ఎప్పుడు గూడా. ఇది స్పెసిఫిక్‌గా నాకు 'పేపర్ బాయ్‌కి' అలా అనిపిచ్చింది. ఇంకెవరో కూడా చెప్పారు నాకిది కరెక్టే. యాహ్! నాకు రియలైజ్ అయ్యాను. నేను కూడా రియలైజ్ అయ్యా కరెక్టే. హ్మ్. అదొకటి 'బేకర్ అండ్ ద బ్యూటీ' అనే వెబ్ సీరీస్ చేశాను. హ్మ్. దాంట్లో కూడా మోర్ దెన్ మై ఏజ్ అట్ థట్ పాయింట్. అది కాన్షియస్ డెసిషన్ ఏం కాదు డార్లింగ్. ఆపర్చునిటీ అదే. దొరికింది చేసినా. 'టెక్నిక్' వాస్ అప్రోప్రియేట్. థట్ ఈస్ అప్రోప్రియేట్. 'అన్నిమన్ శకునం' వాస్ వెరీ అప్రోప్రియేట్. 'కపుల్ ఫ్రెండ్లీ' వాస్ పర్ఫెక్ట్‌లీ అలైన్డ్. హ్మ్. అది ఎగ్జాక్ట్ ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యేంత దానికి ఎగ్జాక్ట్ సెట్ అయింది యాహ్! బేసిక్‌గా. యాహ్!
సో, ఈ చాయిసెస్ పక్కన పెట్టేస్తే సంతోష్, ఎప్పుడు గూడా మనం రిగ్రెట్స్ అనేవి చాలా అనవసరంగా అంటే కొన్ని రిగ్రెట్స్‌ని మనం ఓన్ జేసేసుకుంటాం. హ్మ్. కొన్ని రిగ్రెట్స్‌ని వదిలేస్తాం సింపుల్‌గా. అంటే ఇది మన తప్పు కాదులే అన్నట్లుగా. సో, సంథింగ్ దట్ యూ రిగ్రెట్ టిల్ డేట్ చాలా సీరియస్‌గా తీసుకొని. కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ రియల్లీ రిగ్రెట్. హ్మ్. డోంట్ వాంట్ నాట్ టేక్ జస్ట్ నేమ్స్. ఫిల్మ్స్ బట్ పర్సనల్ చాయిసెస్ కూడా ఎనీథింగ్. పర్సనల్ చాయిసా? ఎందుకంటే ఫిల్మ్స్ రిగ్రెట్ అనేది వి షుడంట్ బి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎ ఆపర్చునిటీ ఫర్ యూ కాబట్టి. యాహ్! ఐ థింక్ ఐయామ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ టుడే. అసలు రిగ్రెట్స్ గుర్తురాట్లేదు. గుర్తురాట్లేదా? అది సూపర్. బాగుంది యాక్చువల్లీ మంచిదే కదా అనిపిస్తుంది. ఒక సెకండ్ ఆగి ఏంటి మనకు రిగ్రెట్ ఏం లే గుర్తురాట్లేదు అనిపిస్తుంది. దట్ మీన్స్ ఐయామ్ ఫీలింగ్ గ్రేట్‌ఫుల్ టుడే. నిజంగా నాకేం గుర్తురాట్లేదు. దెన్ ఇట్స్ గుడ్. గుడ్. ఐయామ్ గ్లాడ్ దేర్ ఇస్ నో రిగ్రెట్ హియర్. దట్ ఐ కెన్ రిమెంబర్ నౌ. ఓకే. బట్ మీకు గెట్ అవే పాయింట్ ఏముండేది సంతోష్? ఎందుకంటే గెట్ అవే బ్యాక్ టు పాయింట్ బ్యాక్. అంటే ఏంటిది? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక సినిమా వర్కౌట్ అయింది అవ్వలేదు. లేదంటే ఒక క్యారెక్టర్ వర్కౌట్ అయింది అవ్వలేదు. టు కమ్ ఔట్ ఆఫ్ దట్. దొరకలేదు. ఒక 2 ఇయర్స్ అయితే దొరకలేదు డార్లింగ్ గెట్ అవే పాయింట్ అసల. హ్మ్. అసలు నాకు గెట్ అవే పాయింట్ దొరకలేదు. నాకెక్కడో ఎప్పుడు వైబ్ గెట్ అవే పాయింట్ ఎక్కడ వైబ్ స్టార్ట్ అయింది తెలుసా? కొంచెం ఫుల్ పాజిటివిటీకెళ్ళిపోయింది. మన ట్రైలర్ లాంచ్ ట్రిపుల్‌ఏలో ట్రైలర్ లాంచ్ హ్మ్. హ్మ్. చేసినప్పుడు వైబ్ మారిపోయింది డార్లింగ్ ఆ రోజు. అంటే ఆ రోజు ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ న్యూ చాప్టర్ ఇన్ మై లైఫ్ స్టార్టెడ్ ఆన్ 2 ఫిబ్రవరి. ఆ రోజు అప్పటి వరకు అంటే ఈ గెట్ అవే పాయింట్ మీనింగ్ అదే అనుకున్నా. ఆ రిలీఫ్ గాని యాహ్! లేదు డార్లింగ్ 4 ఇయర్స్ అయితే 'ఏక్ మినీ' తర్వాత డార్లింగ్. మంచోళ్ళొచ్చాయి గూడా ఇట్ డిడ్ంట్ అఫెక్ట్ మీ అట్ ఆల్. లైక్ షేర్ దగ్గర నుంచి 22 ఎండ్ దగ్గర నుంచి మొన్నటి వరకు ఐ ఫీల్ లైక్ ఎక్కడో ఒక బరువు చాలా పెద్ద బరువుంది లోపల. హ్మ్. ఒక ఒక బ్యాగేజ్ ఉంటది. ట్రూ. బ్యాగేజ్ ఉంది. ఆ సెకండ్ రోజు పోయిందది. ట్రైలర్ లాంచ్ రోజు. అండ్ అప్పటి నుంచి ఐ థింక్ ఐయామ్ బ్రీతింగ్ బెటర్. హ్మ్. నాకనిపిస్తుంది. ఐయామ్ లిటరల్లీ నువ్వు అడుగుతుంటే నేను జస్ట్ ఇప్పుడు నేను జెన్యూన్‌గా ఆలోచించుకున్నా. ఐయామ్ ఇంట్రోస్పెక్టింగ్ లిటరల్లీ. ఓకే. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలా ఏమనిపించిందంటే బికాజ్ ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ యూ డ్యూరింగ్ ది ప్రెస్ మీట్స్ ఇవన్నీ కాబట్టి, ఎక్కడో మీరు మీ పెయిన్నో లేదంటే మీకంటూ ఉన్న ఒక లో ఫీలింగ్‌నో సర్కాజంతో కవర్ చేస్తున్నారేమో అనిపించింది చాలా అవునా? సార్లు. అంటే నా పర్సనల్ ఫీలింగ్ అది. నాకట్లా అనిపించింది. యాక్చువల్‌గా ఈసారి లేదు. ఐయామ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఐయామ్ ఫీల్ లైక్ పాజిటివ్‌గా ఉన్నాను డార్లింగ్ యాక్చువల్లీ. లేదు ఇప్పుడని కాదు. ఆ! ఇప్పుడని ఉంచట్ల. ఆహ్, దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అదే నీ సినిమా నేమ్ చెప్పకూడదు గానీ ప్రెస్ అరౌండ్ యాహ్! 2017, 18లో కావచ్చు. ఆ కైండ్ ఆఫ్ అంటే దేర్ ఇస్ ఎ పెయిన్ లిటరల్లీ సీన్ ఇన్ యువర్ ఐస్. కానీ దాన్ని చాలా సర్కాజంతో అదేముందిలెండి సార్ అనే కైండ్ ఆఫ్ ఒక నార్మల్సీతో దాన్ని అలా కవర్ చేసేసేవారు. అవును. బట్ కనబడేది. అరే! ఎక్కడో కొంచెం హి ఈస్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ థిస్. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయ్యేది. మళ్ళీ నెక్స్ట్ ఒక 3, 4 మంత్స్‌లో మళ్ళీ ఇంకో సినిమా షూట్ స్టార్ట్ అయ్యేది. దాని ప్రెస్ మీట్స్, దాని ఇంటర్వ్యూస్. ఖచ్చితంగా ఇంటర్వ్యూస్‌లో ఈ క్వెషన్ ఉంటుంది. ఏంటి? ఆ 23 అనే ఇయర్ 2023 చుక్కలు చూసాను అసలు నాకసలు అర్థం కాలేదు. దట్ వాస్ ది హ్మ్. ఇయర్ ఐ ఫెల్ ఔట్ ఆఫ్ లవ్ విత్ సినిమా. ఆ సంవత్సరం మాత్రం రామ్‌తో చెప్పినట్టు కూడా ఆ 1 ఇయర్ కొంచెం టఫే. గట్టిగా టఫ్ అనిపించింది. హ్మ్. బట్ యూ హావ్ టు కీప్ గోయింగ్. ట్రూ. 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 యూ హావ్ టు కీప్ గోయింగ్. ఐ వాస్ జస్ట్ ఫైటింగ్. ఐ వాస్ హ్మ్. అదే ఫైటింగ్ ఆ ఫర్ ఇట్. ఫైట్ గూడా మీరెక్కడ సర్కాజంనే చూపిచ్చారు. అదే అంటే ఇట్స్ లైక్ ఎ కవర్ ఫర్ యూ అనే కైండ్ ఆఫ్ అనిపించిందనమాట. దట్స్ వాట్ ఐ ఇట్స్ ట్రూ. ఫెల్ట్. ఐ థింక్ ఇట్స్ ట్రూ. హ్మ్. యాక్చువల్‌గా పెయిన్ లేకుండా సర్కాజం రాదు. 2 రకాలుగా వస్తాయి. సర్కాజం ఎప్పుడు ఐదర్ పెయిన్ ఉంటే వస్తాయి. లేదా కడుపు నిండిపోయినా వస్తాయి. నా కడుపైతే నిండలేదు. సో, మేబీ పెయిన్ నుంచి వచ్చిందేమో. హ్మ్. యాహ్! ఎందుకంటే పైకి బాధ కనపడకుండా సర్కసంతో కవర్ చేసేవారు. ఈవెన్ మీ ఫ్లాప్స్ గురించి అడిగినా, లేదంటే మీ ఫెయిల్యూర్స్ గురించి అంటే ఈ పర్సనల్ ఫెయిల్యూర్స్ గురించి ఏది హ్మ్. గురించి అడిగినా కూడా కానీ ఈ సినిమా మనం ట్రిపుల్ ఏ దగ్గర నుంచి మాత్రం నేను జెన్యూన్‌గా చాలా అది పాజిటివ్‌గా ఫీల్ కంప్లీషన్‌తో అవుతున్నాను. వచ్చిన సర్కాజం అది. పాజిటివిటీ వచ్చింది దట్స్ వాట్. యాక్చువల్లీ. యాహ్! యాహ్! అది మోర్ ఆఫ్ యువర్ అంటే ఒక ఇన్నర్ సోల్ హ్యాపీ ఫీల్ అయితే యాహ్! ఎలా ఉంటదో దాని నుంచి వచ్చిందది. బట్ బేసిక్‌గా యాస్ ఎ పర్సన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అఫెండ్ మీ డార్లింగ్. నేను అఫెన్స్ తీసుకోను యాక్చువల్‌గా. ఓకే. సో, అది నాకు కొంచెం అడ్వాంటేజే. నన్ను అఫెండ్ చేయడం చాలా కష్టం. హుహుహు. నేను అఫెండ్ అవ్వను. అదే ఎప్పుడు అవ్వలేదు. యాహ్! బేసిక్‌లీ దానివల్ల ఏంటంటే ఆహ్, డార్లింగ్ నాకు 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 జె నాకు మనుషులంటే ఇష్టం డార్లింగ్. ఐ లైక్ పీపుల్. ఐ ఫీల్ లైక్ పీపుల్ ఆర్ గుడ్. యాక్చువల్లీ ఇన్ జనరల్ పీపుల్ ఆర్ గుడ్. హ్మ్. సమ్‌టైమ్స్ ఏంటంటే తెలియకుండా మనల్ని మనం సీరియస్‌గా తీసుకోవడం వల్ల, అఫెన్స్ తీసుకోవడం వల్ల అక్కడ ఒక ఆల్టర్‌కేషన్ గాని, హీటెడ్ గాని అవుతుంది గానీ, నవ్వుతూ మాట్లాడితే జరగని పనులు ఉండవు డార్లింగ్. నా నమ్మకం అది. అండ్ కానీ ట్రిపుల్ ఏ దగ్గర నుంచి మాత్రం ఫుల్ పాజిటివ్. చాలా పాజిటివ్‌గా, రిలాక్స్డ్‌గా నాకు, నాకు దేవుడిచ్చాడు ఈ ఆపర్చునిటీ. నేను నా కోసం సినిమాల్లోకొచ్చాను. సినిమాల్లో హీరోనయ్యాను. మీ అండ్ మై బ్రదర్ ఆర్ డూయింగ్ వెల్ టుడే. మమ్మీ హ్యాపీ.
ఇన్ని రీజన్స్ ఉన్నప్పుడు లైఫ్ ఇస్ యాజ్ గుడ్, లైఫ్ ఇస్ ఓన్లీ యాజ్ గుడ్ as ద గుడ్ యూ నోటీస్. సో ఐఎమ్ ఓకే. నోటీసింగ్ గుడ్. ఓకే. యా. సో, అంటే సో ఇదంతా గూడా పక్కన పెట్టేస్తే సినిమాలు కాసేపు లేదంటే ఇదంతా మీకంటే గూడా మీ బాధ్యతని యూవీ క్రియేషన్స్ ఎక్కువ మోసింది. ఎలాగైనా ఈ అబ్బాయికి హిట్ ఇవ్వాలి అనేది. యా, నాకు చాలా మంచి వెల్ ఇంటెన్షన్డ్ గుడ్ పీపుల్ అండ్ నా కోసం నిజంగా స్టూడ్ ఫర్, ఐ లవ్ దెమ్. నా ఫ్యామిలీ అంతే. అంటే మనం అంటాం కదా డెలింగ్, హిట్ ఉంటే అందరూ ఉంటారు, ఫ్లాప్లు ఉంటే ఎవరు ఉంటారని. హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్నా నాతోటి మా అజయ్ అన్న, మా వంశ అన్న, ఇప్పుడు మా విక్ అన్న, దే ఆర్ ఆల్వేస్ దే. నేను జీవితంలో మర్చిపోను. యాజ్ సూపర్ పీపుల్ డెలింగ్, గుడ్ పీపుల్ డెలింగ్, మనుషులు మంచి మనుషులు ఫస్ట్. హ్మ్. అండ్ అది నా అదృష్టం. ఇప్పటికీ ఎవరో చెప్తున్నారు, డ్యాడీ ఉంటే బాగుండేది కదా ఈరోజు, బికాస్ బోత్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ వెల్, డ్యాడీ ఉంటే బాగుండేది కదా అంటే, యాక్చువల్లీ డాడీ ఉన్నాడు కాబట్టి వీఆర్ డూయింగ్ వెల్. ఐ డోంట్ థింక్ మా 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 పేరుతో ఉన్నాడు మా డాడీ. సో ఎక్కడికి వెళ్ళలేదనే నా ఫీలింగ్. సో అండ్ ఐ థింక్ ఆయన ఉన్నాడు కాబట్టే నాకింత సపోర్ట్ దొరుకుతుంది. నాకు గాని, సంగీత్‌కి గాని. అది యూవీ క్రియేషన్స్ రూపంలో, ఆహ్, మొన్న ప్రభాస్ అన్న రూపంలో. ఆ సపోర్ట్, లవ్వు మా డాడీ ఎక్కడో ఉన్నాడు, చూస్తున్నాడు కాబట్టి జరుగుతుందని నా నమ్మకం. ట్రూ. 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 అండ్ అంటే ఈ ఫిల్మ్ గూడా అబౌట్ మేకింగ్ మెమోరీస్ కాబట్టి సో, హావ్ యూ మేడ్ ఎనఫ్ మెమోరీస్ విత్ శోభన్? నాట్ ఎనఫ్. ఓన్లీ 11 ఇయర్స్ ఓల్డ్. సంగీత్ వాస్ 9 మేబీ. కొన్ని డెఫినిట్‌గా బోలెడన్ని మెమోరీస్ ఉండుంటాయి. బట్ ఇంకా ఇంకొన్ని మెమోరీస్ ఉండుంటే బాగుండేది. యాహ్! ఆబ్వియస్లీ నాట్ ఎనఫ్ అది. యాహ్! 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 ఎప్పుడూ అనిపిస్తది అది. యాహ్! యాహ్! ఏదున్నా గూడా. యాహ్! యాహ్! ఓకే. సో నాకు చాలా ఇష్టమైన మూమెంట్ ఒకటుండేది. ఉషా ఎంక్లేవ్‌లో ఉండేవాళ్ళం. హ్మ్. అప్పట్లో మా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎప్పుడో వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఇంట్లో ఉందా? స్విమ్మింగ్ పూల్ ఇంట్లో ఉండడం ఏంటని షాకు. మేము స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఏదో కల్పా స్కూల్‌కో ఎక్కడికో వెళ్తే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంతే తెలుసు నాకు పూల్ అక్కడ ఉంటదని. ఆ! ఒక మనిషి ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందని షాకు. నేను ఇంటికొచ్చి మనకు కావాలి, నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి. మేము ఉండేది అపార్ట్మెంట్. ఏది ఉషా ఎంక్లేవ్ సీనియర్ కాలనీ. సెల్లార్ తప్పితే ఏముండదు కింద. అసలు నాకు లాజిక్ తెలీదు. చిన్న పిల్లోడిని కదా నేను గాని, సంగీత్ గాని. అయినా ఒక ఎల్ షేప్డ్ బాల్కనీ ఉండేది మాకు ఆ ఫ్లాట్‌కి. డ్రైనింగ్ హోల్స్ బ్లాక్ చేసేసి, ఆ బాల్కనీని వాటర్‌తో నింపేసాడాయన మా కోసం డ్యాడీ. అబ్బా! ఇప్పటికి ఫోటోలున్నాయి. నేను సంగీత్ ఆడుకునేవి. ఆహ్, హి డిడ్ంట్ సే దట్, ఆహ్, ఆయన అయ్యో! మన దగ్గర స్విమ్మింగ్ పూల్ లేదు, మనం ఇవ్వలేకపోతున్నాం. ఏం లేదు. హి క్రియేటెడ్ స్విమ్మింగ్ పూల్ వాటెవర్ వి హాడ్. దట్ ఈస్ మై గ్రేటెస్ట్, లైక్ అంటే చాలా కోర్ మెమరీ అది నాకు గాని, సంగీత్‌కి గాని. సూపర్ అయితే. యాహ్! సో, అది నువ్వు చెప్తుంటే నాకు సడెన్‌గా గుర్తొచ్చి చెప్పాలనిపించింది. బ్యూటిఫుల్. సో, సంతోష్ మరి ఈ ఫైనాన్షియల్‌గా ఎలా నిలదొక్కున్నారు సంతోష్? ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో? బికాజ్ ఈవెన్ సంగీత్ కూడా లాస్ట్ ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ దగ్గర నుంచే తను బీన్ ఎర్నింగ్ కదా! సో, ఎలా ఉండింది ఈ 10 ఇయర్స్‌లో? డిఫికల్ట్, వెరీ హ్మ్. డిఫికల్ట్. చాలా డిఫికల్ట్. ఫైనాన్షియల్‌గానే మేజర్ డిఫికల్టీ మనకెప్పుడు ఫైనాన్స్ నుంచి వస్తది. హ్మ్. మమ్మీ చాలా కష్టపడింది. అండ్ నేను గాని, సంగీత్ గాని పే చెక్ టు పే చెక్ కదా! ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ సినిమా అవ్వడం వల్ల యాక్చువల్‌గా పెద్ద ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అది యాక్చువల్‌గా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ సినిమాలు చేయడం అవ్వడం వల్ల చాలా కష్టమైన మ్యాటర్. ఒక ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. మనం డబ్బుల కోసం చేస్తున్నామా? రెంట్ కోసం చేస్తున్నావా? లేదు ప్యాషన్ కోసం చేస్తున్నావా అంటే ద కాన్‌ఫ్లిక్ట్ అది. అది ఈ 10 ఇయర్స్‌లో అదే చాలా సర్వైవల్ వర్సెస్ ప్యాషన్. సర్వైవల్ వర్సెస్ ప్యాషన్ కదా! బట్ దెన్ ఐ డిసైడెడ్ ఐ హావ్ టు సర్వైవ్ బిఫోర్ మై ప్యాషన్ సర్వైవ్స్. సో ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో ఐ థింక్ మమ్మీ గాని, నేను గాని, సంగీత్ గాని వి వర్క్ వెరీ, వెరీ హార్డ్. హ్మ్. వెరీ హార్డ్. టుడే గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్, వి ఆర్ సేఫ్ అండ్ వి ఆర్ హ్యాపీ. ఇట్ టుక్ 10 ఇయర్స్ బట్ వి ఆర్ గుడ్. ఓకే. అంటే ద కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ హాడ్ ఫ్రమ్ అదర్ ప్రొడ్యూసర్స్ కానీ ఇదంతా గూడా అంటే వాస్ ఇట్ ఎనఫ్ ఫర్ యూ దెన్? బికాజ్ యూ పీపుల్ ఆర్ స్టడీయింగ్ దెన్. దెన్ మమ్మీ. హ్మ్. దెన్ ఓన్లీ మమ్మీ. ఏం చేసేవారు మమ్మీ? మమ్మీ చాలా చేసిందండి. మమ్మీ వాస్ పాపం 32 ఇయర్స్ అప్పుడు డ్యాడీ ఎళ్ళిపోయినప్పుడు. యోగా నేర్పించింది. ఓకే. ఒక స్కూల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసింది. ఒక విలేజ్ డెవలప్‌మెంట్‌కి ఎక్కడో పనిచేసింది. షీ డిడ్ ఎవ్రీథింగ్ టు బ్రింగ్ మీ అండ్ సంగీత. నన్ను సంగీతం చదివించడానికి షీ డిడ్ ఎవ్రీథింగ్. హ్మ్. సో, యాహ్! షీ ఈస్ ఎ వెరీ, వెరీ స్ట్రాంగ్ వుమన్. ఓకే. బట్ ఆవిడకి మీరిచ్చిన గ్రేస్‌ఫుల్ రిటైర్మెంట్ ఏంటి?
గ్రేస్‌ఫుల్ రిటైర్మెంటా? ఇంతే ఇంకా ఇంకా రిలాక్స్ అయిపో నువ్వు అన్నప్పుడు అంటే వెన్ ఈస్ దట్ మూమెంట్? ఇంకా రెస్ట్ తీసుకోమా 'ఏక్ నీ' చాలు. కదా! ఓకే. 'ఏక్ నీ' కథకి ఇంకా దెన్ షీ స్టాప్డ్ వర్కింగ్. ఇంకా రిలాక్స్ అయిపోయింది ఆ టైంకి. ఓకే. సో, అప్పుడు ఒక హ్యాపీ మూమెంట్ ఫైనల్లీ. ఆ! వెరీ రిలీఫ్ మొమెంట్. ఇంకా ట్రూ. నువ్వు ట్రూ. ట్రూ. రిలాక్స్ అయిపో నువ్వు ఎందుకంటే టు అని. సీ పేరెంట్స్ రెస్టింగ్, యాహ్! అది కూడా విత్ ఒక హ్యాపీనెస్‌తో, పెద్ద అచీవ్‌మెంట్ అది. అదసలు బ్యూటిఫుల్ మూమెంట్ అది. అది లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. పీపుల్ బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్. యాహ్! ఎందుకంటే చాలా మందికి అనిపిస్తది లేదు ఫాదర్‌కో, మదర్‌కో లేదు ఇంకా చాలు. యూ టేక్ రెస్ట్ లేదంటే యూ ఎంజాయ్ ద లైఫ్ ఆ! అని ఒక మూమెంట్ అనాలనిపిస్తది. దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ థింగ్. అంటే దానికోసం వెయిట్ చేస్తా ఉంటాం. బట్ 99% అది పాసిబుల్ అవ్వదు. హ్మ్. ఓన్లీ 1% మాత్రమే ఆ! అండ్ యూ అచీవ్డ్ ఇట్. థాంక్స్ మ్యాన్. అది నిజమే డాడీ. యాహ్! టుక్ టుక్ సమ్ టైమ్ బట్ గ్రేట్‌ఫుల్. ట్రూ. సూపర్ సంతోష్. సో, ఆఫ్ ఆల్ దిస్ జర్నీ ఆహ్, దేర్ ఆర్ పాయింట్స్ దట్ యూ వర్ లైక్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న సందర్భాలు ఉండుంటాయి. మిమ్మల్ని మీరు బాగా కాన్ఫిడెంట్‌గా నమ్మిన సందర్భాలు ఎక్కువ ఉండుంటాయి. మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కడో కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయిన సందర్భాలు కూడా ఎక్కువ ఉండుంటాయి ఖచ్చితంగా ఏదోకటి. సో, వీటన్నిటిలో కూడా దట్ వన్ మూమెంట్ దట్ మేడ్ యూ రియలైజ్ లేదు థిస్ ఈస్ మీ అంటే ఏంటి? ఫెబ్ సెకండ్ ఓకే. పెద్ద టర్నింగ్ పాయింట్ నాకు. నాకు లోపల నుంచి పెద్ద టర్నింగ్ పాయింట్. దిస్ ఈజ్ మీ అండ్ నా ఇంటెంట్ నాకు క్లారిటీ వచ్చింది. దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఈజ్ మీ. ఐయామ్ హియర్ అండ్ ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అండ్ ఐ డిజర్వ్ టు బి హియర్. అది పర్ఫెక్ట్. ఓవర్ కాన్ఫిడెంట్ మనకెప్పుడు లేదు. హ్మ్. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఎప్పుడు లేదు. అసలు ఓవర్ ఇన్‌ఫాక్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం గుడ్డిగా నమ్మేస్తాం కొన్ని. ఓహో! సో, అదేమవుద్దంటే మనం చాలా గుడ్డిగా నమ్మేసి గుడ్డిగా ఇన్ ద సెన్స్ లైక్ టూ కాన్ఫిడెంట్ అబౌట్ సంథింగ్. అదేమవుద్దంటే ఏదో ఒక ఫేస్‌లో వి వోంట్ కమ్ బ్యాక్. ఒక స్టెప్ డౌన్ అవ్వడానికి ఇష్టపడం. హ్మ్. లేదు ఇది మనం చాలా స్ట్రాంగ్‌గా నమ్మి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. అది సినిమా కావచ్చు, ఒక సీక్వెన్స్ కావచ్చు, ఆర్ ఎనీ డెసిషన్ ఇన్ లైఫ్ కావచ్చు. హ్మ్. ఎందుకో దాన్ని మళ్ళీ ఆలోచిద్దాం అది మళ్ళీ వర్కౌట్ అవ్వదేమో అన్న ఒక థాట్ కూడా తీసుకోవడానికి మనం ఇష్టపడం. ఆ సిట్యుయేషన్ నాకు రాలేదు. హ్మ్. మనం గుడ్డిగా నమ్మితే నమ్మాము. అది కేవలం అది వేరే ఆపోజిట్ లో ఆన్ కాన్ఫిడెన్స్ వల్ల నమ్మాను. మీకు అర్థమవుతుందా? ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నమ్మలేదు. గుడ్డిగా నమ్మిన సిట్యుయేషన్స్ ఉన్నాయి గానీ, అది నా లో కాన్ఫిడెన్స్ వల్ల నమ్మాను తప్పితే ఓవర్ అవకాశం కాన్ఫిడెన్స్ లేక. వల్ల అంతే. అది ఫ్యాక్ట్. ఓకే. యాహ్! అది మరీ హానెస్ట్‌గా ఉంటున్నారేమో. ట్రూ. ఓకే. సో, సంతోష్ లైక్ మొన్న 'ప్రభాస్' ఇంటర్వ్యూ అది వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ టాపిక్ అయిపోయిందసల. అంటే లిటరల్లీ ఒక సెకండ్ వీక్ ప్రమోషన్స్‌కి అది చాలా హెల్ప్ అయింది. బూస్ట్ అయింది. ఎందుకంటే మోర్ దాన్ ద కాంటెంట్ అరే! 'ప్రభాస్' ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఇంత బాగా చెప్తున్నారు ఆ చూస్తే చూడండి. ఇంటర్వ్యూని ప్రమోషన్ గూడా నాకు అలా లవ్ అంతే. ఆయనకి లవే అది బట్ సినిమాకి పెద్ద లిటరల్‌గా ప్రమోషన్ అది. పెద్ద అంటే పెద్ద బూస్ట్. ఐ నో. ఆయన ఆయన ప్రెజెన్స్‌కున్న వాల్యూ నాకు తెలుసు. హ్మ్. ఆయన ప్రేమకున్న వాల్యూ నాకు తెలుసు. అండ్ జస్ట్ సో గ్రేట్‌ఫుల్ అంటే అసలు 8 ఏళ్ళు అయిపోయింది గదా! మన హీరోని మనం కలిసినప్పుడు నేను అసలు ఇప్పటికీ చాలా హ్యాపీ అయిపోయిండాలి. ఏం మనిషి డార్లింగ్. అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. హ్మ్. 2 అవర్స్ స్పెండ్ చేశారు డార్లింగ్ ఆయన. షూటింగ్ అయిపోయింది. షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చి మాతో 2 అవర్స్ స్పెండ్ చేసి అది అన్‌ఫర్గెటబుల్. నా ఒక్కడికే కాదు మా టీమ్ మొత్తానికి ట్రూ. అన్‌ఫర్గెటబుల్. ట్రూ. ట్రూ. యాహ్! యాహ్! అండ్ అశ్విన్‌కి ఇట్స్ లైక్ ఎ 'బాహుబలి' మూమెంట్ అది. మరి ఫర్ ఆల్ ఆఫ్ అస్. ట్రూ. అండ్ నేను నిన్న గూడా ఎవరికో చెప్తున్నాను ఆ హగ్ నా ఒక్కడిది కాదు అన్న ఫ్యాన్స్ అందరిది అని. అదే అసల క్రేజీ అందరూ రామ రాముడు, హనుమంతుడు ఎడిట్స్ పెడుతున్నారు దానికసల. నో నేను చూడలేదు బాబోయ్! అసల ఓకే. ఆయన రాముడు, మీరు హనుమంతుడిలాగా ఎడిట్స్ చేసి కింద పెడుతున్నారసల. హ్మ్. భలే ఉన్నాయి ఆ మూమెంట్స్ అవన్నీ. లైఫ్ టైమ్ మూమెంట్. లైఫ్ టైమ్ అసలు. ఇంతకీ నంబర్ ఏమైనా సేవ్ చేసుకున్నారు? నేనా? 'ప్రభాస్' అన్న హార్ట్ సైన్. ఓకే. ఫోను చేస్తే కొడతారు కాబట్టి అవసరమైనప్పుడే ఫోను చేయమను. నో బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ డార్లింగ్. హ్మ్. అంటే ఫర్ ఎ లాంగ్ టైమ్ చాలా మందికి ఆబ్వియస్‌గా అనిపించుంటది కదా! బాగా క్లోజ్ రోజు మాట్లాడుకుంటామని. రియాలిటీ అది కాదు. ఎందుకు ఎవరో అడుగుతారు కూడా మిమ్మల్ని. ప్రభాస్ అన్నోళ్ళ ఇంట్లో ఎళ్లి భోంచేస్తుంటారండి అప్పుడప్పుడు. లేదు నేను ఎప్పుడూ ఫ్యాన్‌నే. బట్ ఆయన ఐ లవ్ యూ చెప్పాడు డార్లింగ్ నాకు. నేను చచ్చిపోయాను. అసలు నాకసలు ఐ లవ్ యూ చెప్పాడబ్బా! ఆ! నాకు నాకు నేను చెప్పలేను. ఎమోషనల్ అయిపోతున్నా దాని గురించి మాట్లాడితే. ఇట్స్ మోస్ట్ స్పెషల్ మూమెంట్. ఇట్స్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఓకే. లేదు అది ఎందుకంటే నాకు మామూలుగా ఇట్లా మీ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి పిఆర్ఓతో కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు
ఆయన లేదు లేదు ఇవాళ కాదు, రేపు కాదు అని చెప్పేసి, లేదు లేదు వాళ్ళు ప్రభాస్ వీళ్ళని కలుస్తా అన్నారు అని చెప్పేసి అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. అరే! ప్రభాస్ రికగ్నిషన్ అనేది ఎందుకంటే హెల్ప్ అవుతది ఖచ్చితంగా. అరే! ప్రభాస్ ఒక సినిమాని మెచ్చుకుంటున్నారు. లేదంటే ఇలా చూడమని చెప్తున్నారు అనే కైండ్ ఆఫ్ ఒక వీడియో బయటకొస్తుంది. ఐ థాట్ ఇట్ వుడ్ బి ఎ రాండమ్ ఒక నార్మల్ వీడియో వేర్ పీపుల్ విల్ మీట్. అది ఒక జనరల్ ఇంటరాక్షన్ లాగా పీపుల్ విల్ రిలీజ్ ఎ వీడియో అనుకున్నా. బట్ ఎప్పుడైతే 40 మినిట్స్ ఇంటర్వ్యూ అనేటప్పటికి షాక్. 40 మినిట్స్ ఇంటర్వ్యూ ప్రభాస్‌తో వస్తుందా? ఏది వీళ్ళందరితో కూర్చొని అదృష్టం డార్లింగ్ అంతే. నేను గాడ్స్ గ్రేస్. ఆ! అంతకు మించి ఏం లేదు. వెరీ ఆహ్, హ్యాపీ. అందులో అండ్ గూడా ఆయన ఇది 'గీతాంజలి' సినిమా గురించి మాట్లాడడం, అవును. మీ సినిమాలో సీన్స్ గురించి ఆయన ఆహా! స్పెసిఫిక్‌గా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చాలా నచ్చింది డార్లింగ్. నేనసలు లైవ్ అయిపోయి మా అందరికి అర్థం కాలేదు. అసలు అదొక క్రిటిక్ లాగా డీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు సినిమా గురించి నేను అంటే నైస్ పర్లేదు. ఎక్కడికి పోలేదు నా 10 ఏళ్ల కష్టం అనిపించింది డార్లింగ్ ఆ మొమెంట్. హ్మ్. ఎక్కడికి పోలేదు నా కష్టం. నా హీరో నా సినిమా చూసాడు అనేది మామూలు హై కాదు. నేను చెప్పలేకపోతున్నాను అసలు. ఆ మనిషి అసలు వాట్ ఎ వండర్‌ఫుల్ హ్యూమన్ డార్లింగ్. డార్లింగ్ మీరు 'ప్రభాస్' అన్న ఫ్యాన్ అయినా, కాకపోయినా ఆయన్ని కలిసి 5 నిమిషాలు మాట్లాడితే మీరు ఫ్యాన్ అయిపోతారు. ఈ హి ది హి ఈస్ మై హీరో అండ్ ఐ యామ్ ప్రౌడ్ టు మీట్ హిమ్ అండ్ సే థట్ ఐ యామ్ అన్ ఈవెన్ బిగ్గర్ ఫ్యాన్ టుడే. నేను ఆల్రెడీ చొక్కాలు చించుకునే టైప్. ఆయన్ని కలిసిన తర్వాత మనం దానికి మించి అయిపోతాం. మనిషిని నిజంగా ప్రేమిస్తుండాలి. హ్మ్. ఆయనకి లవ్ ఇవ్వడం తప్ప ఏం తెలీదు. ఎంత ప్యూర్ అంటే అసలు నేను చెప్తూ వెళ్తా. అంత అంత బ్యూటిఫుల్ హ్యూమన్. ఓకే. ఈ 'ఆదిపురుష్' చెన్నై ఫుడ్ ఎవరు లీక్ చేశారు మీకసలది? ఏది? 'ఆదిపురుష్' షూట్‌లో చెన్నై నుంచి ఫుడ్ తెప్పించుకున్నాననేది మీకు లీక్ చేసిందెవరు? అజయ్ అన్నయ్య ఉంటాడు నాకు తెలిసి. యాహ్! ఓకే. యాహ్! 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 అహా! అజయ్ అన్నయ్య ఉంటాడు. అదే మీరంటారు ఆళ్ళు గదా! ఫ్రెండ్స్ నాకో గదా! విషయం తెలిసింది షాకయ్యానంటే అసలు ఈయనకి కదా తెలిసింది. అజయ్ అన్న. డెఫినిట్‌గా అజయ్ అన్నయ్య ఉంటాడు. ఆ ఫ్రెండ్స్ గదా! వాళ్ళకే తెలిసుంటది. యాహ్! యాహ్! ఓకే. ఓకే. అండ్ నాకు చాలా ఎంజాయ్ చేశాను. నాకు 'ఏక్‌నరేషన్' అంటే చాలా ఇష్టం యాక్చువల్‌గా. సో, నేను జెన్యూన్‌గా ఒక ఫ్యాన్ లాగా ఇంటరాక్ట్ అయ్యాను యాక్చువల్‌గా. సో, ఆయన డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం నాకు. హ్మ్. సో, జెన్యూన్‌గా మేము ఆయన కూడా ఎంత సరదాగా, హాయిగా ఉన్నాడు. అండ్ ఐ వాస్ వెరీ, వెరీ హ్యాపీ. చాలా లవ్లీ ఇట్ వాస్. ఎందుకంటే చూడండి, చూడకపోతే మీరే మిస్ అవుతారు. క్యూట్ అసలు నెక్స్ట్ లెవెల్ డెలింగ్ అసలు. యాహ్! అది అంటే ఇట్ యాక్చువల్లీ బూస్టెడ్ ద కలెక్షన్స్ యాస్ యాహ్! వెల్. 100% ఎందుకంటే ఒక పెద్ద స్టార్ నుంచి అది రావడం గాని అది అవును. సినిమాలో జెన్యూనిటీ ఉంది. మీలో ఇంటెంట్ అవును. ఉంది. ఆ బట్ విజిబిలిటీ మాకు క్రియేట్ చేసింది ఆయనే గదా! డెలింగ్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఫర్ ఎవర్ విల్ బి ఇండెటెడ్ 100%. హ్మ్. యాహ్! సూపర్. సో, ఈ ఈ రిసెప్షన్‌తో పాటుగా అంటే మీ హీరో నుంచి ఒక రిసెప్షన్ అంటే ఒక వాలిడేషన్ తీసుకోవడం అనేది. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఒక ట్వీట్ ఎయడమే ఫర్ మీ ఇట్ ఈస్ వర్షం. సంతోష్ ఇది కపుల్ ఫ్రెండ్లీ అనేటప్పటికే ఇట్స్ బిగ్గెస్ట్ కంపారిజన్. ఎందుకంటే ఆయనకి ఒక బిగ్గెస్ట్ హిట్ 'వర్షం.' ఆ సినిమాతోనే కంపేర్ చేయడం అనేది అంటే ప్రభాస్ ట్వీట్స్ ఏస్తారు, పోస్ట్ చేస్తుంటారు గానీ ఫార్మల్‌గా ఉంటాయి. ఫార్మాలిటీ కోసం చేసినట్టే ఉంటాయి. తెలుస్తాయి కొన్ని. అంటే వాళ్ళు టీమ్ చేస్తున్నారనో. ఇది అంత స్పెసిఫిక్‌గా ఆయన ఇలా 'వర్షం'తో కంపేర్ చేసి రిలీజ్ అయిన ఇమ్మీడియేట్ డే పోస్ట్ చేయడం గాని, దాని తర్వాత మళ్ళీ వీడియో ఇంటర్వ్యూ స్పెసిఫిక్‌గా 40 మినిట్స్ 34 మినిట్స్ ఎంతో వచ్చిందండి బయటికి. మోర్ ఆఫ్ అరౌండ్ సమ్ 40, 45 మినిట్స్ కైండ్ ఆఫ్ అది. సో, ఇదంతా చూసేటప్పటికి అరే! ఒక మనిషి ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అసలది అంటే నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడ చూడల. ఆ గ్రాటిట్యూడ్ అనేది. I always believe that it's a scientific fact that gratitude reciprocates. And అన్న 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 అది నేనేం చెప్పలేను. ఐఎమ్ గ్రేట్‌ఫుల్ టు హిమ్. యాహ్! సూపర్. సో, సంతోష్ అంటే బాధ్యత పెరిగింది. రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మీరనుకున్న అన్నీ పెరిగాయి. కానీ ఇప్పుడు సంతోష్ శోభన్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే బిగ్గర్ ప్రాజెక్ట్స్ విత్ బిగ్గర్ స్టోరీస్, విత్ బిగ్గర్ రీచబిలిటీ వెళ్ళాలనుకుంటున్నారా? లేదు అంటే ఇలాగే రిలేటబిలిటీ సినిమాలతో ముందుకెళ్ళాలనుకుంటున్నారా? లేదు నెక్స్ట్ 2 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. హ్మ్. అండ్ దే ఆర్ స్లైట్‌లీ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అండ్ వర్ల్డ్స్. హ్మ్. బట్ ఇంటెంట్ ఏదో బిగ్గర్ ఫిల్మ్ చేద్దాం అని ఇంటెంట్ కాదు. హ్మ్. ఆ స్టోరీస్ ఆర్ స్లైట్‌లీ బిగ్గర్. అండ్ ఆహ్, చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాయి 2 స్క్రిప్ట్స్. ఐయామ్ వెరీ, వెరీ ఎక్సైటెడ్. ఐ జస్ట్ హావ్ టు ఫిగర్ ఔట్ అది ఎలా ఎళ్ళాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఆల్ ఆఫ్ దట్ ఇట్స్ వర్క్స్‌లో ఉంది ఇంకా. బట్ లేదు డార్లింగ్. మనం ఓ సినిమా చేసామంటే మళ్ళీ 20 ఇయర్స్ బ్యాక్ మనం అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవాలి. నువ్వు నేను ఇలాగే కూర్చొని. అది నా ఇంటెంట్. అది నా గోల్. సో, ఆ ఒక్క ఫ్రైడే కోసం, ఆ ఒక్క వీకెండ్ కోసం నేను సినిమాలు చేయను. అది మనం మంచి సినిమాలు చేద్దాం డార్లింగ్. 10 ఏళ్ళు పట్టేసింది. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ దొరికింది. హ్మ్. రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మంచి సినిమాలు చేయాలి. మంచి సినిమాలు చేయాలి. అంతే. అదే ఇంటెంట్ అంతే. ఓకే. అయితే ఈ మంచి సినిమా చేయాలనే ఇంటెన్షన్‌కి
ఒక యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి, ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ ఊగుతా ఉంటది. హ్మ్. ఆ ఇంటెంట్ మంచిదే, మంచి సినిమా ఇవ్వాలని. బట్ ఇక్కడ ఒక యాక్టర్‌గా కమర్షియల్‌గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ హ్మ్. గేమ్ యాహ్! ఉంటది. యాహ్! యాహ్! ఈ 20 క్రోర్స్ సినిమాకి పెడితే ఒక 30 క్రోర్స్ రావాలి. అంటే ఇప్పుడు ఒక హ్మ్. ట మనం అంటే ఇండస్ట్రీలో అనకూడదు గానీ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇయన్నీ ఉంటాయి గదా! సో, అక్కడ కొంచెం ఆ రేస్ అది అదొక ర్యాట్ రేస్ అది. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ఆ టైర్‌లు చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా దారుణంగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఎక్కడో ఈ యాక్టర్ సంతోష్‌ని సాటిస్ఫై చేసేది హీరో సంతోష్‌ని సాటిస్ఫై చేయలేకపోవచ్చు. హా! సో, దానికి ఎంత ప్రిపేర్డ్‌గా ఉన్నారు? ఐయామ్ ఫుల్లీ ప్రిపేర్డ్. నేను యాక్చువల్‌గా అదే డార్లింగ్, నాకు యాక్టర్ పర్స్‌పెక్టివ్, హీరో పర్స్‌పెక్టివ్‌లోని చూడట్లేదసలు. హ్మ్. అహా! బట్ మీరు చూడకపోవచ్చు. ఇండస్ట్రీ చూసేది అదే గదా! ఓహ్! అదా? అది మనం హ్మ్. కంట్రోల్ చేయలేంగా. మనం నమ్మించేసేద్దాం డార్లింగ్. హ్మ్. తర్వాత చూసుకుందాం. ఎందుకంటే దాని గురించి నేను ఆలోచిచ్చే రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ వల్లే హ్మ్. నేను మొన్న సినిమాలు చూడడం మానేయడం గాని, సినిమాతో లవ్‌లో నుంచి బయట పడిపోవడం గాని ఇవన్నీ జరిగాయి. అయ్యొద్దు డార్లింగ్, మనకొద్దు థాట్స్. మనం మనం హానెస్ట్‌గా నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయిందవుద్ది. గాడ్స్ గ్రేస్. అంటే గాడ్స్ గ్రేసే గాని దానికి కొంచెం ప్లానింగ్ గూడా చాలా నో. 100 ఇంపార్టెంట్ నో. సీ ఐల్ టెల్ యూ, సంతోష్. వెన్ ఐ సే ప్లానింగ్, సారీ, వెన్ యూ సే ప్లానింగ్, ఆఫ్ కోర్స్ మనం చాలా పకడ్బందీగానే, చాలా వెల్ ఇంటెన్షన్స్ తోటి కరెక్ట్‌గా ఆహ్, థియేటర్ ఎంగేజ్‌మెంట్, థియేటర్ రిసెప్షన్ కోసమే సినిమాలు చేస్తా. హ్మ్. అది గ్యారంటీ. హ్మ్. దానికి అమ్మని బట్ ఈ హీరో, ఇది నా పొజిషనింగ్, ఈ థాట్ అయితే యాక్చువల్‌గా లేదు. ఓకే. ఓకే. ఉ ఉ ప్రస్తుతానికైతే వద్దు. అయితే క్లియర్. హ్మ్. థియేటర్ రిసెప్షన్ కోసమే చేస్తా సినిమా. 100% నో డౌట్. ఓకే. సో, ఇప్పుడు 'సంతోష్‌ని' ఆడియన్స్ ఇప్పటిదాకా బిలీవ్ చేసిన ఒక యాక్టర్‌గా బిలీవ్ చేసారు. ఎందుకంటే 'సంతోష్' సినిమాకొస్తున్నామంటే వి కెన్ సీ గుడ్ పెర్ఫార్మన్స్ అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్‌లోనే యూ 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 బిల్ట్ యువర్ కెరీర్ టిల్ డేట్. బట్ ఇప్పటి నుంచి 'సంతోష్‌ని' అంటే మీరు చెప్తున్నారు కదా! థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం సినిమాలు ఆ! చేస్తాను ఆ! అనేది. ఆ! సో, 'సంతోష్' నుంచి ఇప్పుడు మీరు వాలిడేషన్ చూడట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళిచ్చే వాలిడేషన్ మీకు త్రూ బాక్స్ ఆఫీస్ హిట్టే. ఒక ఆడియన్స్ ఎప్పుడు ఇచ్చే వాలిడేషన్ అయినా హ్మ్. కూడా. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఆడియన్స్ పర్స్‌పెక్టివ్‌ని మీరెలా బిల్డ్ చేస్తారు? ఆహ్, లైక్ ఐ హావ్ టు బిల్డ్ మై క్రెడిబిలిటీ. హ్మ్. నేను చెప్పే సినిమాల వల్లే అది బిల్డ్ అవుతది. నేను ప్రామిస్, ఇది వన్ థింగ్ ఫర్ ష్యూర్. నేనిప్పుడు నా ఆడియన్స్‌కి, నీకు ఒకటి ప్రామిస్ చేశానంటే ఈ సినిమా ద్వారా నేను అది డెలివర్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. హ్మ్. చేయలేకపోతే నేను ప్రామిస్ చేయకూడదు. బట్ యాహ్! ఐ ప్రామిస్ యూ సమ్ వెరీ, వెరీ గుడ్ ఫిల్మ్స్. ఇది నా ప్రామిస్. అండ్ నేను దానికి పడాల్సిన కష్టం పడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాను. కింద మీద పడతాను గానీ ఐల్ డెలివర్. ఓకే. ఒక యాక్టర్ నుంచి ఆ మాట రావడం చాలా గుడ్ థింగ్. ఒళ్ళ దగ్గర పెట్టుకొని పని చేస్తాను ఆ! అనేది. మామూలుగా వచ్చిన డెలింగ్ 10 ఏళ్ళు పట్టేసిన డెలింగ్ ఒళ్ళ దగ్గర పెట్టుకునే పని చేయాలి డెలింగ్. అందరికి ఎంత గొప్ప ఆపర్చునిటీ ఇది. ట్రూ. అమ్మా! అండ్ చాలా ఇట్ ఆల్సో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ట్రూ. ట్రూ. అండ్ ఇట్ ఆల్సో సేస్ దట్ యూ ఆర్ నాట్ టేకింగ్ ద ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. అదొక్కసారి వాళ్ళకి అర్థమైందా చాలా సింపుల్‌గా పక్కన పడేస్తారు. యాహ్! వి హావ్ దట్స్ టు వాట్. వర్క్ హార్డ్. సో, థాంక్ యూ సో మచ్ సంతోష్. లైక్ థాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఐ యామ్ జస్ట్ సో హ్యాపీ. వి డిడ్న్ట్ టేక్ ఎ బ్రేక్ ఆల్సో. మనం ఏదో సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాం. నాకు చాలా అసలు ఇంటర్వ్యూ ఫీలింగ్ ఏమి లేదు. ట్రూ. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సో మచ్ మ్యాన్. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కన్వర్జేషన్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద కెరీర్. ఎందుకంటే విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యాక్టర్ సంతోష్‌గా అయితే నేను ఇప్పటిదాకా మిమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు సీ యూ యాస్ ఎ హీరో. ఆ హీరో ఓకే. అది టైర్ 1, 2, 3 అయన్నీ పక్కన పెట్టేస్తే, సంతోష్ ఒక హీరోగా నిలదొక్కున్నాడు. సంతోష్ ఒక హీరోగా పెద్ద కమర్షియల్ హిట్ కొట్టాడు. యెస్. యెస్. సంతోష్ ఒక హీరోగా ఫ్యూచర్‌లో 50 క్రోర్స్ ఫిల్మ్, 100 క్రోర్స్ ఫిల్మ్ వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. థాంక్ యూ డార్లింగ్. లవ్ యూ. థాంక్ యూ. థాట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ. యూ విష్డ్ మీ వెల్ నో. ఐ యెస్. విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. థాంక్ యూ. థాంక్ యూ. గ్లాడ్ థాంక్స్ ఫర్ యూర్ డార్లింగ్. టైమ్ సంతోష్. థాంక్ యూ సో మచ్.